ఈ సమయంలో దేవునికే మహిమ కలుగునుగాక. దేవుణ్ణి బట్టి నన్ను ప్రేమిస్తున్న నా ప్రియబిడ్డలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం చెప్పబడిన రీతిగానే కొన్ని విషయాలు మన ఆధ్యాత్మిక ప్రయాణమును గురించి, మన ప్రయాణములో విషయాలను చాలా చక్కగా తెలుసుకునేవంటి విషయాలను ఈ యొక్క రాత్రి ఆయనకి ఈ సమయం అప్పగిస్తున్నాం. హల్లెలూయా. ప్రాణాత్మ దేహంతో ప్రభు తన స్వాధీనంలో ఉంచుకునుగాక. ఎటువంటి చీకటి అనాలోచన మన జీవితంలో ఉండకునుగాక. అపవాది ఏ విషయాలు అయితే కఠినపరుస్తున్నాడో ఆ విషయాలను ఒప్పుకుందుముగాక. ఆమె ఈ 2023 సంవత్సరం అంతా కూడా మన ముందే పోయిన సంవత్సరం ఉపదేశంలో ప్రభు చెప్పారు, నా బిడ్డలకి సురక్షితమే కానీ పరిస్థితులు చాలా జటిలంగా ఉంటాయి అన్నట్టుగా 2003 నుంచి కూడా ప్రభు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఆ 10 ఇయర్స్లో 9 ఇయర్స్ 1 ఇయర్ గడిచింది. ఇది 2024లో మనం అడుగు పెట్టబోతున్నాం. అడుగు పెట్టే ముందు ఒక ఊరిలోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఏ ఇంటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలుసుకోవాలనేది ఎవరో ఒకళ్ళు అడగాలి. మనం అడగకపోతే మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలీదు. ఊరంతా తిరిగినా ఎవరింటికి వెళ్ళలేము, ఎందుకంటే మనం ఎవరిని అడగలేదు కాబట్టి. ఈ రాత్రి ప్రభు మనం వెళ్ళవలసిన త్రోవని మనకి చూపిస్తున్నాడు. అలాగనే క్రైస్తవ బిడ్డగా, దేవుని యొక్క సమూహంగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎంత మెలకువ కలిగి జీవించాలనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. వాళ్ళు ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నారు. దేవుడు ఒక గొప్ప జ్ఞానమును తన బిడ్డలకి అనుగ్రహించబోతున్నాడు. ఆమె ఎప్పుడు దేవుని యొక్క కృపని ఎస్టిమేషన్ అధికముగా వేసుకోండి, ఎప్పుడు కూడా తక్కువగా వేసుకోవద్దు. ఆ కృప ఉన్నతంగా మన మీద మారుతుంది. హల్లెలూయా. ఈ 2024లో ఈ 2003 వరకు నీ బండి లేదా నీ కారు లేదా నీ వాహనాన్ని లేదా నీ జీవితాన్ని ఏ స్టేజ్ వరకు నడిపించావు ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఇంటి దాకా వచ్చిందా, ఆయనను కలుసుకునేదాకా వచ్చిందా, ఆయనతో నడిచేదాకా వచ్చిందా, లేదా మన ఇష్టానుసారంగా నడిపేస్తే యాక్సిడెంట్లు జరిగి బండి ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు, షెడ్కి వెళ్ళిందా? ఇవన్నీ కూడా మన దారిలో తెలుసుకోవలసినటువంటి విధి విధానాలు. నేను చాలాసార్లు బిడ్డలందరికీ చెప్తాను, ప్రతిదానికి ఒక మాన్యువల్ బుక్ ఉంది. ప్రతిదీ కూడా ఎలాగ ఉపయోగించాలి అనేది సృష్టింపబడిన దానికే తప్ప సృష్టిస్తున్న దానికి ఏది మాన్యువల్ బుక్ లేదు. ఎందుకంటే అది ఇంకా సృష్టించాలి, సృష్టించిన వ్యక్తి ఉపయోగించాలి, ఉపయోగించిన పనితీరును బట్టి ఆ వ్యక్తి ఎలా ఉపయోగించాలో రాయాలి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు, పరమాత్ముడు, శరీరధారిగా వచ్చిన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనందరికి ఒక మాన్యువల్ బుక్గా మన ఎదుట పెట్టాడు. ఎంత కృపగలిగిన వారమంటే మనందరికీ దేవుడు చక్కగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చాలా చక్కగా మనకి ఇచ్చి ఉన్నాడు. అసలు ఇది చాలా ఒక బైబిల్ కొనుక్కోవాలంటే ఒక బిర్యానీ రేటు కాదు. కానీ చాలామంది ఆ బైబిల్ కూడా కొనుక్కోవట్లేదు, ఆ బైబిల్ని అసలు మెయింటైన్ చేయట్లేదు. షర్ట్ని మెయింటైన్ చేస్తారు, బండిని మెయింటైన్ చేస్తారు, తలను మెయింటైన్ చేస్తారు, ఇంకా రకరకాలన్నీ మెయింటైన్ చేస్తారు. కానీ బైబిల్ని మాత్రం కొంతమంది మెయింటైన్ చేయరు. అసలు కొంతమంది బైబిల్స్ కొన్ని చోట్ల వదిలేస్తారు. ఒకసారి చర్చికి వెళ్ళినప్పుడు వదిలేస్తారు, బైబిల్స్ వెళ్ళిపోతారు. పోనీ మర్చిపోయారన్న విషయం కూడా కొంతమందికి తెలియదు. అలా మీలో ఎవరన్నా మర్చిపోయారా బైబిల్స్? జస్ట్ ఎందుకంటే దాని మీద ఉన్న ఆసక్తిని గురించి నేను చెప్తున్నాను. ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతామా? ఫోన్ మర్చిపోయలేమా? డబ్బులు మర్చిపోయి బయటికి వెళ్ళిపోతామా? అస్సలు వెళ్ళం. ఎందుకంటే మనం దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. సరే, ఈ 2023 అంతా కూడా నీ ప్రయత్నాల మధ్య, నీ ప్రయాసల మధ్య, నీ ఒడిదుడుకుల మధ్య ఎలాగుంది నీ జీవితం అని అడిగితే అందరి నోటంట వచ్చే మాట నేను చెప్పానా? చెరుకు కసర్లో పెడితే
అది రసం తీసి పిప్పి బయటకు వస్తుందండి. అరవకొరవ నా పరిస్థితి కూడా పిప్పిలాగే ఉందండి. ప్రస్తుతం నలిగిపోయాను, కృంగిపోయాను, తొక్కబడ్డాను, అవమానించబడ్డాను, తోసివేయబడ్డాను. ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం. కానీ అన్నిటికన్నా దేవుడు ఈ మిగిలిన సంవత్సరాలు అతీతంగా దీవించబోతున్నాడు. ఆమేన్. మనం నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. ఇప్పుడు ఈ 2024 కోసం దేవుడు ఏ వాగ్దానం ఇస్తారు? మీ వ్యక్తిగత వాగ్దానం, ఉపదేశంలో చెప్పిన మాటలు. పలానా ఊరు ఇది అని చెప్పే కన్నా పలానా ఊరు ఎలాగెళ్ళాలి అని తెలుసుకోవడం చాలా విలువైనది అనమాట. కూర్చున్నప్పుడు ఒరే మా ఊరు వస్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గరికి వచ్చి సుబ్బయ్యమ్మని అడుగు, సుబ్బయ్యమ్మని అడిగితే ఎల్లయ్యమ్మ పేరు చెప్తే ఎల్లయ్యమ్మ సందులోకి రా అని ఇంటికాడ కూర్చొని చెప్పాను. రే నేను అక్కడికి వచ్చినప్పుడు చెప్తీగలేరా బాబు, ఇప్పుడు ఎందుకు ఈ తలపోటు అంతా అంటాడు. ఎందుకని ఆడిప్పుడు వినడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఆడు ప్రయాణంలో ఉన్నాడు, కారులో ఉన్నాడు, వీధుల పేర్లు తెలియట్లేదు. రే అర్జెంటుగా రే నీ అడ్రస్ చెప్పరా, లొకేషన్ బెటర్ అర్జెంట్. ఎందుకని వాడు ఎక్కడున్నాడని, వాడు ఆల్రెడీ జర్నీలో ఉన్నాడు. ఈరోజు కూడా మన జీవితం అలాగే ఉంది. కూర్చోబెట్టి చెప్తున్నాడని చెప్పి కబుర్లు వినేసి మన యథావిధిగా మన దైనందిన జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోతే మనము ఎందుకు చెల్లము. చల్లని పైసాని ఏమంటారు? సత్తు బిల్ల. ఏమంటారు? ఎందుకు పనికిరాదు, సత్తు బిల్ల అయిపోయింది, దానికి వాల్యూ లేదు. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు ఏమంటున్నాడంటే, ముందే నేను వాగ్దానం చెప్పను కానీ జరగబోయే విషయాలలో ఎలాంటి అప్రమితంగానూ ఉండాలి. ఎలాంటి పరిస్థితులు, ఒక హాస్పిటల్ కట్టారనుకోండి, హాస్పిటల్కి తగిన వంటి సెక్యూరిటీ అతను ఇవ్వాలి. లేదా ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంటికి తగిన సెక్యూరిటీ. లేదా ఒక కంపెనీ కట్టాడు, దానికి తగిన సెక్యూరిటీ. ఈరోజు నీ ఫ్యామిలీకి, నాకు సంఘంగా దేవుడు ఎంత భద్రత ఇస్తున్నాడు అనేది తెలుసుకోకపోతే యాలకోలంగాను, ఎగతాళిగాను, ఇష్టం వచ్చినట్టుగాను, ఇష్టారాజ్యంగాను చెల్లుబాటు అయిపోతే అదంతా నిష్ప్రయోజనమే. ఇందాక బ్రదర్ పాడారు కదా, యజమానుడు వచ్చాడు, వేస్టింగ్ తీసేద్దామన్నాడు. పాపం పండ్లు పెంచిన వాడికి ఎప్పుడు ప్రేమ ఉంటుంది. కోళ్ళు కూడా పెంచుకుంటారు, కోసే రోజు మాత్రం మనసు ఒప్పదు. ఎందుకని వాడు పెంచాడు కాబట్టి. అలాగనే దేవుడు కూడా మన పక్షంగా ఆయన ప్రేమించి మన ఏ విధమైన చీకటిలోనికి, ఏ విధమైన అపవాదములోనికి వెళ్ళకుండగా ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుండి 11వ వచనాలను చదువుదాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మను గూర్చి భయపడుచు ఉన్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయనే మనల గురించి భయపడుతున్నాడంటే అంత బరితెగింపు మనలో వచ్చిందని అర్థం. ఎందుకంటే ఈ లోకము, దాని యొక్క క్రియలు ఎంత రీతిగా మారిపోయినాయి అంటే, భయంకరమైన స్థితిలో, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కొత్త విధానాలను అపవాది సృష్టించబోతున్నాడు. మీరు మీ యొక్క బుక్లో రాసుకోండి, 15 రోజులకు ఒకసారి చదువుకోండి. కాబట్టి ఆయన భయపడకుండా మనం భయపడిన వారం అవుతాం. అంతే తప్ప పోయిన సంవత్సరం అడిగితే అందరూ తేలమొక్కలు వేస్తారని అడగలేదు. ఇంకా మరి మీ వాక్యం అయినా గుర్తుందా అంటే గుర్తుందా? వెరీ గుడ్. కొంతమంది గుర్తుండొచ్చు, కొంతమందికి కాసేపే ఇది ఆరంభ శూరత్వం అని ఒక సామెత ఉంటుంది. అలాగే ఆకాశేపడే వాగ్దానం పెట్టుకోగానే అబ్బా ఎంత మంచిది వచ్చిందో, ఆ మంచిది కాస్త చేతిలోని జేబులోని, ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఎక్కడ పెట్టాడో ఆడిగే గుర్తురాదు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, మీరు జరిగిస్తున్న చర్య ఎలాగుంది అని ప్రభు అంటున్నాడంటే,
రానున్న దినాలలో అపవాదిగాడు వేసే వంటి ఉచ్చులు ఎలాంటివంటే, మీరు మోసపోకుండగా కాలములను బట్టి మీరు చూసుకోవాలి అంటున్నాడు. ఏంటి కాలమును బట్టి మనం చూసుకోవాలి? ఇప్పుడు ఒక స్థాయి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా వ్యతిరేకమైన వాతావరణాన్ని మనం చూస్తాం. ఇంకా అంతకు మించి మాట్లాడడానికి కొన్ని విధానాలు కుదరం. ఇప్పుడు ఏ స్థితి అయితే చూస్తున్నామో దానికి అంటే దీనికి ఆధారం ఎవరు? మనం. అందుకనే ఏ దినమునే ఆధారం చేసుకోకూడదు. ఎందుకంటే ఒక క్రిస్మస్ దినం అనుకో, ఆ దినమునే అల్లళ్ళు సృష్టిస్తారు, లేదా ఆ దినమే భయంకరమైన కొట్లాటలు పరిస్థితులు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ మనం చూస్తున్నాం. ఎలక్షన్ ముందుల్లో ఏం చేస్తారు? విగ్రహాలు పడగొడతారు, వాటికి చేతులకు నరుగుతారు, వీధుల్లో కార్యకర్తలు తలపడతారు. ఇదంతా ఏంది? రాజకీయ ఎత్తుగాడని మనం గ్రహిస్తాం, ఎవరైనా గ్రహిస్తాం. అలాగనే ఆధ్యాత్మికతలో ఎత్తుగాడ కూడా మన జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే ఏ సందర్భం అయితే నీవు అనుకుంటున్నావో రానున్న రోజుల్లో, ఆ సందర్భం పూర్తిగా అపవాది వాడుకోబోతున్నాడు. ఇప్పటి నుంచి 2024 నుంచి, 2020 నుంచి కాదు, 2024 నుంచి కాదు, ఇప్పటి నుంచే ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశాడు. కాబట్టి పూర్తిగా ప్రతికూలమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కొన్ని మనం గ్రహించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మీకు అందరికీ మరొకసారి ఎందుకు నేను చెప్తున్నానంటే, స్పష్టంగా ప్రభుని చూస్తూ మనం ముందుకెళ్ళేవారుగా మార్చబడాలి. స్పష్టంగా ఈ దినము ఇది కదా అని నువ్వు అనుకోకూడదు. అస్సలు అనవసరం. ఈ టాపిక్ ఈ సంవత్సరం నీ జీవితంలో తీసివేయబడాలి. ఏ దినముల గురించి మనం ఆలోచించేవంటి వారం కాదు, ఏ కాలముల గురించి మనము ఆలోచించేవారం కాదు. ఇప్పుడు శీతాకాలం కదండి, అందరికీ ఫ్లూ ఎక్కువ ఉందండి అంటే ఉండొచ్చు, అది కూడా మనం ఆలోచించకూడదు. ఎందుకంటే రానున్న దినాల్లో చాలా భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి, చాలా భయంకరమైన తెగుళ్ళు. అతి ఎక్కువగా ఫామ్ అయ్యే తెగుళ్ళు ఏంటంటే క్యాన్సర్కి సంబంధించినవంటి కణాలు మనిషిలో పెరిగిపోతున్నాయి. 2024 కదా, 2026లో క్యాన్సర్ కణాలు టెస్ట్ చేయించుకోండి. మీరు అందరు డైరీలో రాసుకోండి. ఖచ్చితంగా 100కి కాదు, ప్రతి ఒక్కరూ అవి హెచ్చుగానే కనిపిస్తాయి. ఎందుకంటే పరిస్థితి అంత దారుణంగా మారిపోయింది. ఈ మానవ వ్యవస్థ అంతా ఇప్పుడు ఒక బోరుకొచ్చేసిన బండి నడిపామనుకోండి, పొగొచ్చేసి అదంతా ఏమంటే కంపొచ్చేస్తుంది, పొల్యూట్ అయిపోతుంది, ఆక్సిజన్ శుభ్రంగా నాశనం అయిపోద్ది. అలాగనే వైద్య వ్యవస్థ అంతా కూడా కుప్పగూలిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. ఇప్పుడు ఏ మెడిసిన్స్ని కూడా మీరు ఆధారం చేసుకోకూడదు. నేను గతంలో చెప్తున్నాను, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కాదు, పెద్దలు కాదు, ఎవరైనా సరే క్యాన్సర్ కణాలు ఏయో ఆర్గన్, ప్రతి పిల్లడి నుంచి ప్రతి పెద్దోడి వరకు మీరు ఆలోచించండి, మీరు ప్రయత్నం చేయండి. ఏదో ఒక ఆర్గన్ మీద క్యాన్సర్ కణాలు పెరిగిపోవడం మనం చూస్తాం. ఒకడికి లివర్ అయి ఉండొచ్చు, ఒకడికి ఊపిరితిత్తులు అయి ఉండొచ్చు, ఒకరికి రక్తం క్యాన్సర్ అయి ఉండొచ్చు, తెల్ల రక్తాలకు సంబంధించి అయి ఉండొచ్చు, ఏదో ఒకటి. ఎందుకంటే మనం జీవిస్తున్న జీవనం నీ ఆస్తి వల్ల, నీ జ్ఞానం వల్ల, నీ కష్టార్జితం వల్ల ఇవన్నీ కాదండి. ఇవన్నీ అస్సలు కానే కాదు. ఎందుకంటే చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇప్పుడు మెడిసిన్ లేకుండా మనిషి బ్రతికే చర్యను దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆమె ఆకాశం నుండి మన్నా కురిపించిన వాడు, మన బలహీనతల నిమిత్తంగా ఆయన శక్తిని కుమ్మరించలేడా? మనం ఆయన మీద ఆధారపడడం ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి సమస్య అయినా ఆయన సెకండ్స్లో తీసివేయగలవాడు. మన విశ్వాసం అందుకంటున్నాడు, నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు. ఎన్ని కబుర్లు చెప్పండి, ఎన్ని మాటలు వినండి, బలహీనత దగ్గరికి వచ్చేటప్పటికి
ప్రార్థన చేసుకున్నాను కానండి ఇంకా తగ్గలేదండి అనొచ్చు. అంటే మెడిసిన్స్ ఆయన తీసివేయట్లేదు, కానీ మెడిసిన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. మెడిసిన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. మన ఎవరు జాన్ బాబు మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. నిజమా కదమ్మా? అదిగో, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు ఈరోజు నాకు ఒక పారాసెటమాల్ కావాలి, వెళ్ళి కొనుక్కున్నాను. ఇదేంటి ఈ కంపెనీ వద్దండి, ఆ కంపెనీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది, ఆ కంపెనీ రావట్లేదు. నేను ఇంతకుముందు పలానా గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వాడానండి అంటే అది బ్యాన్ చేసిందండి, అది లేదు. ఆ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ లేదు, ఆ బలం ట్యాబ్లెట్ లేదు, ఆ షుగర్ ట్యాబ్లెట్ లేదు, ఆ బీపీ ట్యాబ్లెట్ లేదు. ఇవే వింటారు రేపటి నుంచి. రాసుకోండి మీరు. ఎలా కోలంగాను ఎగతాళిగాను వెకిలి కానీ భర్తీ చెయ్యొద్దు, రోషంగా చేయండి. మెడిసిన్ వ్యవస్థ అంతా కూడా మారిపోవటం మనం చూస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్గా ఒక డైరీని మెయింటైన్ చేయండి. మనస్సాక్షి మనల్ని గద్దించే విషయాలన్నిటిని కూడా అందులో రాసుకొని మన మనస్సాక్షి దేవుని యొక్క నిత్యుడుగా ఆత్మ కలిసి దేన్నైతే ఆమోదిస్తున్నాయో అవి పలకడము, అవి మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. నాకేదో ఇప్పుడు కూర్చున్నాను, మనసులో ఒక టీ తాగాలనిపించింది, వెళ్ళిపోయి టీ తాగేశాను. ఆ టీ పాయిజన్గా అయిపోతుంది. అది ఏ ఫుడ్ కానీ, ఏ ఫ్రూట్స్ కానీ, ఏ అయినా సరే చాలా భయంకరంగా మారిపోతున్నాయి. మీకు గతంలోనే చెప్పాను, కొన్ని వేల హెక్టార్లలో మన కొరకు కొన్ని కొత్త ఫ్రూట్స్ తయారు చేశారు. కొత్త ఫ్రూట్స్ ఎప్పుడు చెప్పాము ఈ మాట? ఎప్పుడు ఎంతకాలం నుంచి మీరు వింటూ ఉన్నారు? 2 సంవత్సరాల నుంచా? 2 సంవత్సరాల నుంచి వింటున్నారు. ఇప్పుడు మార్కెట్లో మీరు ఏదైనా కొత్త రకం ఫ్రూట్ ఏదైనా చూసారా? కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళు పెడతా ఉన్నారు కదా, నల్లగా గబ్బిలు లాగా ఉన్న ఒక ఫ్రూట్ చూసారా? అందరూ చూస్తారు, ఎందుకంటే ఎలాంటి వచ్చేస్తున్నాయి. నల్లగా గబ్బిలు లాగా ఉన్న ఫ్రూట్ ఒకటి ఉంది, అది తింటే దుంపలాగా ఉంది, అది క్యాన్సర్ మీద బాగా పనిచేద్దట. అది దాని షేపే గబ్బిలులాగా ఉంది. ఎప్పుడు కూడా ఏదైనా ఏ మెడిసిన్ అయినా కూడా తయారు చేసినప్పుడు కొంతమంది చదువుకున్నారు, కొంతమంది తెలివిగా ఆలోచించండి. దాని యొక్క ఆకృతిని బట్టి, దాని యొక్క సిండికేట్, దాని యొక్క రూపాన్ని బట్టి అది ఏ జబ్బుల్ని నియంత్రితో కనిపెడతారు. ముందు మన మెడిసిన్ ఎలా తయారు చేస్తున్నారో తెలుసా? సిగ్నేచర్ అంటే సేమ్ అది ఎలాగుందో. కొన్ని ఆకులు ఫ్లవర్స్లా ఉన్నాయనుకోండి, వాటిలన్నిటిని కూడా మానసిక వ్యాధుల్ని, అలాగనే తర్వాత డిప్రెషన్స్లోకి వెళ్ళిన వారు థైరాయిడ్స్ గ్రంథుల మీద పనిచేయడానికి తయారు చేస్తారు. అవునా కదా? ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మన ఈ వీడియో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఛానల్లో కట్ చేసి చిన్న మొక్క పెడతాం. కాబట్టి గమనించండి, దూరస్తుల కోసం పెడుతున్నాం, అందుకే రాసుకోమని నేను అన్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏ చర్యలోనికి తీసుకువెళ్తుందంటే మానవుడిని మరొక విధంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు మొట్టమొదటిగా మనం గమనించవలసిందంటే, ఈరోజు ఇది అని నువ్వు బయటకు వస్తున్నావా, అదేంటి అని మనోడు మరొక వ్యక్తి వచ్చి నేను కొడేస్తాడు. ఎప్పటి నుంచో తెలుసా? చాలా ఘోరం. అందుకని గ్రామాల్లో ఉన్నవారు ఎటువంటి గొడవల్లోనికి వెళ్ళకండి. అది ఏ గొడవ అయినా పర్వాలేదు, ప్రభు వెళ్ళమంటేనే వెళ్ళండి. దయచేసి ఆఫీసుల్లో కానీ రోడ్ల మీద కానీ వాళ్ళకి కారణం కావాలి, మన సమస్య ఉందని జాలిపడతాం. ఎవరు ఆగొద్దు. మన ఎవరైనా కావాలని గొడవలు సృష్టించి 2014లో అనేక మంది 2024లో తలలు బద్దలు కొట్టుకొని చచ్చిపోతారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు ముందుగా తన మార్గాన్ని తయారు చేస్తున్నప్పుడు, ఒరే బిడ్డ అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, నీ కారు హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ మార్గానికి వెళ్ళకని తండ్రి కుమారుడితో చెప్తాడు చెప్పడా? ఒకవేళ వెళ్ళిపోయాం అనుకోండి, అంతకుముందు జాడ్సన్గా ఉండేది, అది స్పీడ్ బ్రేకర్ దగ్గర వెళ్తే డాప్ అని రాసేది అనమాట. ఎందుకని అది చాలా హైట్ తక్కువ. అలాగే అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని తెలిస్తే అవసరం వెనకన్నా మళ్ళీ వేరే మార్గం వెతుక్కునేవాళ్ళం. ఇప్పుడు కూడా నీ దైనందిన జీవితం చాలా అప్రమత్తంగా ఉండాలి.
నూతన సంవత్సరంలోకి వచ్చేసాం. బిర్యానీ తింటూ కొంతమంది ఆహ్వానం పలుకుతారు, పుస్తకాలు రాస్తూ కొంతమంది ఆహ్వానం పలుకుతారు, మందు తాగుతూ కొంతమంది ఆహ్వానం పలుకుతారు. అంటే సంవత్సరం అంతా తాగేసి తినేసి పడిపోదామనే తెల్ల బట్టలు వేసుకొని అప్పుడే రోడ్ల మీద పడిపోవడం చూస్తున్నాం. ఇందాక అభిషేకం జనాలు అప్పుడే కొట్టలు కింద ఉన్నారు రోడ్డు మీద. వాళ్ళకి అందుకని ఏ దినమును బట్టి కాదు. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో సంవత్సరమును గురించి 500కు పైగా ఉన్నాయి. సంవత్సరం అనే పదం, సంవత్సరం అనే పదం అనేవంటి పదాన్ని బైబిల్లో సంబోధించిన పదాలు 500కు పైగా ఉన్నాయి. మరి ఏ గ్రంథంలోని సంవత్సరం అనే పదం గురించి కానీ సంవత్సరం గురించి కానీ ఏ వ్యక్తి కూడా దానికోసం పూర్తి వివరణ ఇవ్వలేదు. తర్వాత బైబిల్ చదివిన వంటి లేదా అనేక పరిశోధకులు ఏం చేశారంటే ఇందులో సత్యాన్ని బయట తీసుకెళ్ళి అది సైన్స్ ఎలా పనిచేస్తుందనే థియరీని కనిపెట్టడం జరిగింది. కాబట్టి మీరు మొట్టమొదటిగా ఆలోచించవలసింది ఏంటంటే మనం ప్రవేశించబోతున్న మార్గాల్లో మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. పిల్లలు, అభిషేక్, మీరందరూ ఎవరైనా పిల్లలు ఎవడైనా పడిపోయాడు ఆడాడు గొడవపడు, ఎందుకు గొడవపెడుతుంటే నువ్వు వెళ్ళే కాడ ఏమంటాడు తెలుసా, వీడినండి మమ్మల్ని కొట్టేసాడు అంటాడు. తర్వాత చెప్పారు కానీ నేను అంతగా గ్రహించుకోలేక వెళ్ళిపోయానండి, తలకు దెబ్బ తగిలిందని చెప్పకండి. వద్దు, ఆ విధానాలు వద్దు. శాంతియుతంగా ఉంటే, సమాధానకరంగా ఉంటే, అవసరమైతే నీ జేబులో ఒక 100 రూపాయలు ఉంటే ఆనందం ఇచ్చేయి. ఎట్టి గొడవల్లోనికి చెప్తున్నాను, సెటిల్మెంట్స్ అని గొడవలని వీటిలోకి అస్సలు వెళ్ళదు. ఎందుకంటే ఇవన్నీ 2000 ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి, చాప కింద నీరుగా ఉన్నాయి. 2024 నుండి అవి ఒక 90% పనిచేయడానికి ప్రారంభిస్తున్నారు. 90%, 50% కూడా కాదు, 90%. కాబట్టి ఎవరు కూడా ఏ దినములను బట్టి కానీ బర్త్డే ఫంక్షన్స్ అయ్యి ఫ్రెండ్స్తో చేసుకోవడం ఇలాంటివి మానేసేయండి. అవి భయంకరమైన గొడవలకి, చంపుకోవడానికి దారి తీపోతున్నాయి. చీకటి స్పిరిట్స్, ఎవిల్ స్పిరిట్స్ మనుషుల్లో తీవ్రమైన గొడవల్ని పుట్టించడానికి అది సిద్ధపడిపోయాడు. ధర్మ విరోధం ముందుకు రావడానికి వాడి స్వభావం ఏంటంటే పాప పురుషుడు. కాబట్టి మనుషుల్ని ఈ విధంగా నడిపిస్తున్నాడు. తర్వాత ఈరోజు ఇంకా చాలామందికి ఇంచుమించుగా ఫోన్లో మీరు చూసే ఉంటారు, కోవిడ్ కోసం టెస్టుల కోసం ఇవన్నీ కూడా. ఆల్రెడీ మీరు కొంతమంది యూట్యూబ్లో మనం పెట్టాం, కోవిడ్ కోసం పెట్టాం, కోవిడ్ యొక్క చర్యలు ఎలా ఉంటాయి పెట్టాం, కోవిడ్ ఎలా అంతమవుతుందని పెట్టాం, కోవిడ్ యొక్క తన అల్పమైన ఛాయలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను బలమైన వాడిని, నేను గేమ్ ఆడేసాను, వెళ్ళిపోయాను. తర్వాత నా మీద కొంచెం బలహీనుడు వచ్చాడు, వాడు గేమ్ ఆడేసాడు, వెళ్ళిపోయాడు. తర్వాత దానికన్నా కొంచెం బలహీనుడు వచ్చాడు, వాడి పని ఆడు చేసుకుని వెళ్ళిపోయాడు. అలా 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 చివరికి చిన్న బలహీనుడు వచ్చేటప్పటికే మనిషి చచ్చిపోతాడు. ఎందుకని? బలహీనుడు కొట్టాడు, చావలేదు. కొంచెం బలహీనుడు కొట్టాడు, సగం చచ్చిపోయాడు. ఇంకా కొంచెం బలహీనుడు కొట్టాడు, చచ్చిపోతే ఏం చేస్తాడు? అవునా కదా? సైంటిఫిక్గా ఆలోచించాడు, అవునా కదా? చచ్చిపోతాడు కదా. అలాగనే ఈరోజు ఈ వ్యాధులు అనేవి కూడా మానవ శరీరాన్ని సగం 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 కొరుక్కు తింటుంది. మరి బైబిల్లో కొరుకుడుపుండి అనేది విన్నారా? అది ఎక్కువ క్యాన్సర్, సుఖవ్యాధుల్లో వచ్చేవంటి ఒక డిసీజ్ అనమాట. అది దాని పేరు కొరుకుడుపుండి అంటారు. దానికోసం మాట్లాడిన ప్రభు అంటాడు, అది కొరుకుడు పుండు వ్యాప్తి చెందినట్టు అంటే కొరుకుడు పుండు పెరిగిపోతున్నట్టు ఏమవుద్దట, మానవు యొక్క ప్రయాణంలో పాపము. చూడండి, క్యాన్సర్ కణాల మీద, క్యాన్సర్ మీద ఎవరైనా కత్తిరేశారనుకోండి, ఇంకా మనిషికి ఏమవుతాయి? 100 ఉన్నాయి, 200, 200 ఉన్నాయి, 300, 300, 400, 400, 500, 500, 600, 700 ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకని? వాటికి కావలసింది బలి, రక్తం కారింది, గాయం తగిలింది. అలాగే ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితులు. రెండోదిగా వైద్య వ్యవస్థను ఎవరు కూడా నిర్లక్ష్యంగా మీరు ఉండవద్దు. రెండో పాయింట్ రాసుకోండి. ఏ మెడిసిన్ కొనుక్కుంటున్నా లేదా ఏ మెడిసిన్ అని అవసరమైతే ప్రభా ప్రార్థన చేయండి. ఒక రోజులో చచ్చిపో, ఒక రోజంతా చేయండి, ప్రభా ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా. ఎందుకంటే ఎందులో ఏది ఉంటుందో తెలియని పరిస్థితులు రాబోతున్నాయి. పూర్తిగా ఆత్మ సంబంధంగా మార్చబడాలి. మెడిసిన్ వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది కాబట్టి వాటిలో కూడా మనం చర్య తీసుకోవాలి. ఇది రెండోది. మెడిసిన్ వ్యవస్థ ఇంకా చాలా ఉన్నాయి,
అయినప్పటికీ నేను కుదించి చెప్పడానికి, ఎందుకంటే ఈ 2024లో మరొక స్పీడ్ బ్రేకర్ ఏమిటి? పూర్తిగా మెడిసిన్. ఒకటేంటంటే దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఫ్రీ బోర్డ్. ఎలా పడితే అలా ఎగిరేస్తున్నా, ఎగరొచ్చు. కానీ ఆయన ఇచ్చిన స్వతంత్రంలో ఉంటే పర్వాలేదు. నీ స్వతంత్రంలో నీ యొక్క భావోద్వేగాల చేత ఎగిరితే బాణం చేత చావక తప్పదన్నమాట. కాబట్టి అదొకటి గమనించుకో. రెండవది, వైద్య వ్యవస్థ, మెడిసిన్ అంతా కూడా తారుమారైపోతుంది. ఆ మెడిసిన్ వలన కొన్ని మెడిసిన్స్ కూడా మనిషికి పనిచేయండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని మెడిసిన్స్ కూడా మనుషులకు పనిచే. నిన్నటి వరకు ఇది వేసుకుంటే తలపొడి తగ్గిందండి, ఇప్పుడు తగ్గట్లేదేటంటారు అంటారు జనాలు. మొన్నటి వరకు ఇది వేసుకుంటే గ్యాస్ట్రిక్ తగ్గిపోయేదండి, అసలు ఇప్పుడు ఎందుకంటారు గ్యాస్ట్రిక్ తగ్గట్లేదు? మెడిసిన్స్ కూడా మనిషి మీద పని చేయవు. వాటి స్టేజ్ మారిపోయింది, వేల్ స్టేజ్ కూడా మారిపోయింది. మన దగ్గరికి ఒక 10 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వాడుతున్నాడండి ఒక అతను, ఒక 10 years నుంచి. ఆ గ్యాస్ట్రిక్ని ఏం చేశాడంటే అలా నొక్కాడు, సప్రెస్ చేశాడు. ఏం చేశాడు? నొక్కేశాడు, ఊరుకోబెట్టేశాడు. కుదురుకుండు అంటే లోపల అది గలిబిలి చేస్తుంది. ముందు దానికోసం ఆలోచించాలి. ఇప్పుడు ఒక బస్తాల్లో ఒక బట్టలు కూరేమనుకోండి, అది చివరికి ఏం చేస్తుంది? పగిలిపోయి ఇప్పుడు వరకు కష్టపడిందంతా బరస్ట్ అయిపోద్ది. అలాగే ఏదైనా ఒక వ్యాధిని అణిచివేయవద్దు, సప్రెస్ చేయవద్దు. దాన్ని చాలా విధానముతో దానిని గురించినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. చివరికి ఆ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడిన ప్రతి సంవత్సరాల అబ్బాయికి ఏం జరిగిందో తెలుసా? ప్రారంభంలో పుల్లతేనుపులు వచ్చేవి, గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడాడు. ప్రారంభంలో కడుపు మంట వచ్చేది లైట్గా, అది కూడా పట్టించుకోలేదు. తర్వాత గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసేసి తను తినవలసినవన్నీ తినేస్తూ ఉండేవాడు. కడుపు ఒకలాగా సిండికేట్ చేస్తుంది, మనసు ఒకలా సిండికేట్ చేస్తుంది. ఈ రెండాటిని కలిపి బ్రతికేసాడు 9 సంవత్సరాలు. చివరికి అది పేక్ క్యాన్సర్లోకి దింపేసింది. దీనికి మూలం ఏమిటి? ఆ పరిస్థితిని అర్థం చేసుకోకపోవడమే ఆడు చేసిన పెద్ద తప్పు. ఈరోజు కూడా ఏ బలహీనతలు కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏది నిర్లక్ష్యం చేయొద్దు. ఏ బలహీనత అయితే నీకు ముళ్ళుగా ఉందో దాన్ని దేవుని పాదాల దగ్గర అడిగి తీసే. ఎందుకంటే దానిని బట్టి అపవాదుడు నిన్ను కృంగదీయబోస్తూ ఉంటాడు, అణిచి వేస్తాడు. దాన్ని బట్టి ఆడికి ఒక ముళ్ళు చాలు, ఆడికి ఏం చాలు? ఒక ముళ్ళు చాలు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అపవాదిగాడు ఇలా అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మనిషి కుమారుడు ఆలోచిస్తుంది ఏంటంటే ఆకలి, ఉపవాసం ఉన్నాడు, భౌతిక చర్యలో ఉన్నాడు. కాబట్టి ఆకలి అనేది ఖచ్చితంగా వేస్తుంది. ఆ బలహీనతను పట్టుకుని వచ్చాడు వీడు, తిను, ఇలా తిను, అలా తిను అంటున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నేను దేని చేత తింటానో తెలుసా అన్నాడు. రెండోది, చాలామందికి 2014 నుంచి మీరు బాగా చూడండి, 24 నుంచి బాగా చూడండి, చూస్తే కనుక చాలామందికి ముందు హార్ట్ ప్రాబ్లం కోసం మనం చూసుకున్నాం. హార్ట్ ప్రాబ్లం కోసం దేవుడు మనల్ని ముందే 2 years దీనికి జరగబోయే చర్య ముందే మనం చూసాం. 2024 నుంచి తర్వాత పాడైపోయే ఆర్గన్స్ 2. మొన్న నేను ఒకటని చెప్పాను, ఇప్పుడు 2. ఒకటి లివరు, ఒకటి ఊపిరితిత్తులు. రాసుకోండి. వీటికి సంబంధించి ఏదైనా సిండికేట్ చేస్తే కనుక దైవికంగా ఆలోచించి ప్రార్థించి మీ పనులను ముందుకు తీసుకుని వెళ్ళండి. ఏ నిర్లక్ష్యము మీద ఎవరి మీద ఆధారపడేలాగా మీరు ఉండొద్దు. డాక్టర్ గారండి, నేను మీ దగ్గరకు వస్తూ పోతూ ఉంటాను కదండి, మరి ముందే ఇలాగా జరుగుతుందని మీరు చెప్పొచ్చు కదండి. అంటామా అనమా మనం? చెప్పాలి. అంటామా అనమా మనం? అదేంటమ్మా, అయ్యయ్యే మొన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు అనుకున్నానమ్మా, ఇతనికి పెరాలసిస్ వస్తా నాకు మనసులో అనిపించిందమ్మా. అనిపించినప్పుడు ఏం చేయాలి? ఆ పేషెంట్ని జాగ్రత్త చూడాలి. ఆ పేషెంట్ని అప్రమత్తం చేయగలిగితే ఆ యొక్క పేషెంట్ ఆ కండిషన్ నుంచి మారడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు, నేను భౌతికంగా చిన్నదాన్నైనా నన్ను పిలుచుకున్న దేవునిని బట్టి నన్ను ప్రేమిస్తూ ఉన్నారు కనుక మీ దగ్గర ఏ విషయాలు దాయకూడదు. ఎందుకంటే
ముందు మన సమాజాన్ని, మనకున్న దానిని సమర్థవంతంగా నడిపించుకోవాలి. ముందు మన దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏంటి ఆవిడ చరిత్ర ఏంటి, బయటికి వెళ్ళి అలా చెప్తుంది అని అడుగుతారు. ఎక్కడికి వచ్చి అడుగుతారు? సొంత ఊరికి వచ్చి అడుగుతారు, సొంత మనుషుల దగ్గరికి వచ్చి అడుగుతారు, సొంత సంఘానికి వచ్చి అడుగుతారు. అందుకని మీ ముందుట ఏమీ దయ వల్లనని నాకు ఉద్దేశము లేదు. ఆత్మీయంగా గైడ్ చేయబడుతున్నవారు, అనారోగ్యంగా కూడా గైడ్ చేయబడుతున్నవారు, అలాగనే ఆధ్యాత్మిక సంబంధమైన పిలుపు కొరకు కనిపెడుతూ వెంబడిస్తున్న వారందరికీ నా మనం ఏంటంటే, తెలుసుకున్న వాటిని బట్టి మన చర్యలు మార్చుకోగలిగితే మనము ఈ సంవత్సరం, ప్రవేశించబోతున్న సంవత్సరం, ఒక ఉన్నతమైన వారిగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అట్టి కృప కలిగిన దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఇంతకుముందు అన్నీ తినకండ్రా బాబు, హార్ట్ ఫెయిల్ అవుతుందని వీడియోస్ చేస్తే వారంటరీలో ఏంటి ఎందులో పెడుతున్నారండి, క్వారంటైన్లో పెట్టి మంచి మంచి ఫుడ్ పెడుతున్నారండి, తినేస్తున్నామండి అన్నారు. కాబట్టి వాళ్ళందరూ చాలామంది పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంతోమంది హార్ట్ స్ట్రోక్తో చచ్చిపోయారు. ఇప్పటికీ వాళ్ళకి అవి సిండికేట్ చేస్తూనే ఉంటాయి, బాగా సఫర్ అయిన వాళ్ళకి. తర్వాత ఇప్పుడు లివరు, ఊపిరితిత్తులు. వచ్చే సంవత్సరంలో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఆహార పదార్థాలు మార్చుకోండి. ఎందుకంటే ధర్మ విరోధికి ఏం అప్పగించేశాడు దేవుడు? అధికారాన్ని. తన సంఘాన్ని దేవుడు స్థిరపరచుకోవడానికి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. అమ్మా, నా పని నేను చేసుకుంటాను, ఇంకా నీ పని నువ్వు చేయాలనుకుంటున్నావు కదా, నీ పని నువ్వు చేసేయి అన్నాడు. ఇప్పుడు సంఘాన్నే దేవుడు సిద్ధపరిచి సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధపాటులో నీ జీవితం పరిపూర్ణం అవ్వాలని రాత్రి ప్రభు కోరుకుంటున్నాడు. ఇదొక భాగమైతే మన ముందు కొన్ని విషయాలను కూడా గ్రహించి మన శోధన పరిస్థితులను కూడా గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మనం చూస్తే కనుక ఈ 9 years అంటే 9 సంవత్సరాలు వరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ 9 సంవత్సరాలు ఎవరు చేసినా, ఎలా బ్రతికినా దేవుడు ఒక కౌంటింగ్ వేసుకుంటున్నాడు. ఈ 9 సంవత్సరాల్లో దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇప్పుడు మన ప్రయాణంలో ఎదురయ్యే మూడో అడ్డొచ్చేవంటి స్పీడ్ బ్రేకర్ ఏంటంటే, ఏదైతేనే ఏంటి మానవుడు అందరూ ఏమన్నా తెలుసా, ఏదైతేనే మనసులో అనుకుంటే సరిపోతుంది కదా మీరు రాసుకోండి. ఈ పదాలు 2024లో ఎంతమంది అంటారో కౌంట్ చేయండి. ఎందుకంటే ఏదైతేనే మనకి మనసులో ఉంటే సరిపోతుంది కదా. ఎందుకు మనస్సులో ఉంటే సరిపెట్టుకునే స్థితికి వ్యవస్థ మారింది అంటే, వ్యవస్థలో మరొక సృష్టించబడింది. అది ఏం సృష్టించబడింది, అది ఎలా కనిపిస్తుంది, దాని బలిపీఠం ఏమిటి, దాని కుర్చీ ఏమిటి అనేది నేను గత 2 వారాల కిందట వాట్సాప్లో పెట్టాను. చూసిన వారందరూ చేతులు ఎత్తండి. అయ్యో బాబోయ్, శ్రద్ధగా వింటున్నారనుకుంటున్నాను నేను. నేను ఒకసారి 2 వారాల కింద వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాను. డిస్ప్లే ఫేస్, ఒక ధర్మ విరోధి ఒక ఫేస్తో మనల్ని ఎదుర్కోబోతున్నాడు. ఒక ఫేస్ అంటే ఒక రూపంతో వస్తున్నాడు. ధర్మ విరోధి ఒక రూపాన్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్ ఏంటంటే ఒక రూపంతో మనకి ఎదురవబోతున్నాడు. ఆ రూపం ఏంటి అనేది మీతో వ్యక్తిగతంగా చెప్పానా లేదా? తెలియని వారు చెప్తే నేను ఖచ్చితంగా దానికి చెప్తాను. ఎందుకంటే రేపొద్దున్న ఇవన్నీ కూడా దేవుడు వలన కాదు, ఇది అపవాది తన యొక్క పునాదులు వేసుకుంటూ వెళుతుంది. ఈ చర్యలో మనము
మన ప్రాథమిక చర్యను ఎలాగ ముగించాలి, ఎలా ప్రారంభించాలి. సంఘంగా ఏదో న్యూ ఇయర్ రోజు ఒకసారి, క్రిస్మస్ రోజు ఒకసారి, ఉపవాస ప్రార్థనలో ఒకసారి ఉజ్జీవం తెచ్చేసుకుంటే కుదరదు. ప్రతిరోజు కూడా మనం ఎలా ఉండాలి? క్రీస్తులో ఉజ్జీవింపబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకి కావాలి. అందంగా లేకపోయినా, వికారంగా ఉన్నా, మనుషులు ఎవరు మనల్ని చూడకపోతున్నా, మన ప్రభు ఎలా కనిపించమంటే మనం అలా కనిపిస్తే ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు మన మాట విన్నా, ఎవరు మన మాటను పట్టించుకోకపోయినా, మనం ఏం మాట్లాడాలనుకున్నాం అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం ధన్యులు. మూడవ స్పీడ్ బ్రేకర్ ఏంటంటే, దీనికోసం నేను ఎక్కువగా వివరించి తెలుసుకోలేదు. ప్రభు చిత్తం అయితే నేను దానికోసం ప్రత్యేకించి మరొక వీడియోని నేను చేస్తాను. దానికి పరిణామ పదాలు, కొన్ని పదాలు ప్రొనౌన్సియేషన్స్ మార్చాలి. దానికి ఇంకో కొత్త పదాలని మీకు అర్థమయ్యే శైలిలో దేవుడు సృష్టించాలి, ఇవ్వాలి. ఇస్తే దాన్ని మనం బహిరంగంగా చెప్పుకోగలుగుతాం. దాని విషయంలో మీకు ఇంకో క్లూ ఏంటంటే, ప్రతి చోట చాలా చాలా ఉన్నాయి. ప్రతి చోటకి ఒక కొత్త మనిషి వస్తాడు. కొత్త మనిషి అంటే చాలామంది ఇటీవల కాలంలో రోబోస్ అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే రోబోస్ ప్రకటనలు చేస్తున్నాయి, రోబోస్ ప్రసంగాలు చేస్తున్నాయి, రోబోస్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాయి. అవి కూడా ఒక వ్యవస్థే, అది కూడా భయంకరమైన వ్యవస్థే. ఆ వ్యవస్థ కన్నా ఇప్పుడు వచ్చే వ్యవస్థ కదలడు. ఇప్పుడు వచ్చే స్పీడ్ బ్రేకర్ కదలదు. ఆడికి మాట రాదు, వాడు ముక్కుండి చూడడు, వాడికి ఏ అలంకరణ పెట్టరు. ఇంకా అంతకు మించి ఇంకా సింపుల్గా అర్థమైంది, వాడికి ఏ అలంకరణ ఉండదు, ఏవి దానికి ఆమోదించరు. ఏం చేస్తారంటే ఒక ప్రశాంతంగా ఫేస్ని పెడతారు. ఎవరైనా వెళ్ళి నీ దైవాన్ని ఆరాధించుకోవాల్సిందే. ఈ స్పీడ్ బ్రేకర్ కూడా ఈ 2014 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రయాణం ఎంత కష్టమైందో తెలుసా? అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఏదైనా ట్రాఫిక్ జామ్ అయిందనుకో, చుట్టుదారి చూసుకోవడానికే 33 చెరువులు నీళ్ళు తాగుతా. ఇన్ని స్పీడ్ బ్రేకర్స్లో మన ఆధ్యాత్మిక లైఫ్ ఎలా నడవాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది ఒకటి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకనంటే ముందు మనం నడవలసిన త్రోవలు మనకు తెలిస్తే మనం పడిపోకుండా, కష్టపడి పైకి లేచిన వాడిని ఎవరో పడగొట్టలేరు. కానీ సుఖపడి పైకి వచ్చిన వాడిని ఒక్కడు కాదు, ఒక చిటికి నీళ్ళు ఇలా పడగొట్టేయచ్చు. ఎందుకంటే వాడు పడిపోవడం తెలుసు కానీ వాడికి లేవడం తెలియదు. కానీ పడిపోయిన వాడు లెగిస్తే కనుక వాడికి లెగడం తెలిసింది కాబట్టి మళ్ళా వాడు పడిపోవడం జరగదు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఓటములో వెళుతున్నా, అవమానంలో వెళుతున్నా, నిరీక్షణకి ఇంకా దారి లేదని మనం ఎదురు చూస్తున్నా, కానీ దేవుడు మనకిచ్చే సపోర్ట్, మనకిచ్చే బలం ముందు ఏవి కూడా సరిపోవని మనం గమనించాలి. ఏవి కూడా సరిపోవని గమనించాలి. ఎన్నో స్పీడ్ బ్రేకర్ ఇది. మీకు దీనికి ఎలా పేరు పెట్టాను, మీరు కూడా రాసుకోండి. ఎందుకంటే షార్ట్కట్లో అర్థమవుతుందని పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదురవుతున్నారనుకో, వీటిని నెంబర్ వేయండి. రైట్, ఈ స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చింది, అమ్మో ఇది దేవుడు చెప్పిన స్పీడ్ బ్రేకర్, దీన్ని మనం దాటి వెళ్ళకూడదు, మనకి ఎందుకు వచ్చిందిరా బాబు, మన స్పీడ్ బ్రేకర్లే మనం చూసుకుని వెళ్తే మంచిది అనే స్టేజ్లో మనం ఉండాలి. తర్వాత మనం చూస్తే కనుక తన ప్రజల మధ్య మనం చూస్తే కనుక అనేకుల మీద ఒక అనాయింటింగ్ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఇది స్పీడ్ బ్రేకర్ కాదు, ఇది హైవే అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నేషనల్ హైవేలో స్పీడ్ బ్రేకర్లు ఉండవు కదా, ఉంటాయా? ఏమో చాలాసార్లు కారులో ప్రయాణించి చక్రవర్తి గారు చెప్పచ్చు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు కాబట్టి. శ్రీధర్ గారికి కూడా తెలుసు, హైవేలో చేస్తున్నారు కాబట్టి. హైవేలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయండి, ఉంటాయా? అబ్బో ఎక్కువ శాతం అదేలే, అంటే స్పీడ్గా వెళ్ళిపోతారు కాబట్టి ఏదైనా గ్రామం వచ్చినా ప్రజలు నడిచే వంటి తీరు కనిపిస్తే అక్కడ స్పీడ్ బ్రేకర్. కానీ స్పీడ్ బ్రేకర్ అనేది ఒక 90% ఉండవు, లేదా 99%, 1% స్పీడ్ బ్రేకర్లు ఉండొచ్చు జంక్షన్స్లో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తన ప్రజలను తన ఆత్మ చేత బలీయముగా నడిపించడానికి ఆయన ఒక అడుగు ముందుకేసాడట. ఆమె రాసుకోండి, మీరు అడగండి, ప్రభా 2024లో
ఒక అభిషేకం చేత నడిపించడానికి నువ్వు అడుగు ముందుకేసావు. ఆ అడుగులో నా అడుగు వేసుకుని అద్దరి చేర్చు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఇది చాలా అద్భుతమైన చర్య. దీని గురించి మనము చివరిలో మాట్లాడుకుందాం. ఇప్పుడు కొంత భాగం జరగబోయే సంఘటనలు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మనం ఒక 2 పాటలు అప్పుడు కొంచెం ఉపదేశంలోనికి వెళ్దాం. ఎందుకంటే కొన్ని విషయాలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేయాలి. రెండవది మనం చూస్తే ఈ స్పీడ్ బ్రేకర్లు అన్నిటిలో పెద్దది ఏంటి అంటే, అతి భయంకరమైనది ఏంటి అంటే, ఈ సంవత్సరంలో నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే, అంటే ఇంతకు ముందు నుంచే చాప కింద నీరుగా ఉంది. మరో భయంకరమైన స్పీడ్ బ్రేకర్ ఏంటంటే, ఆర్థిక వ్యవస్థ 80% పడిపోద్ది. మీరు ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. చాలా వరకు పడిపోద్ది. ఇది స్టార్టింగ్ పాయింట్. సంవత్సరాలు గడిచే కొలది లోకంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. కానీ తన ప్రజల ఎదుట తన చిత్తానుసారమైన బిడ్డలకి అభివృద్ధిని ఆయనే ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను, ఒక గ్రామానికి వెళ్ళి ఈ ఊర్లో ఎవరు ధనవంతులని మనం అడిగితే పలానా వెంకట్రావు గారండి, ఆయన చాలా ఆస్తిపరులు అని మనం చెప్తాం. మా ఊరు వచ్చినా సరే మా ఊళ్ళో ఎవరు ఆస్తిపరులు అంటే పంతం గాంధీ గారండి, చాలా ఆస్తిపరులు అని చెప్తాను. మీ ఊరు వస్తే మీ ఊరిలో ఉండే వ్యక్తి పేరు మీరు చెప్తారు. అలాగనే ఈ 2024 నుంచినట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అలాగ మనందరం మారాలి. ఎవరు ఇక్కడ కృప పొందుకున్న వాళ్ళు అని అడిగి ఆలోచించి ఘనపరచబడతారట. హల్లెలూయా. ఆస్తి కలిగిన వారని కాదు, కానీ ఎవరు కృప పొందుకున్నవారు అంటే వీడి దగ్గర కృప ఉందని ఊరంతా తెలియాలి. అవునా కదా? ఇప్పుడు ఆడి దగ్గర ఆస్తి ఉందని ఊరంతా తెలిసింది, వీడి దగ్గర కృప ఉందని ఊరంతా తెలియాలా? తెలిస్తేనే కదా, ఊరంతా తెలిస్తేనే చెప్పగలరు. అలాగనే మనం కృప పొందుకున్న వారమని మన బంధువుల మధ్య, మన సమాజం మధ్య, మన కుటుంబాల మధ్య ఆయన అంటున్నాడు, నువ్వు కృప పొందుకున్నవాడవని, కృప పొందుకున్న దానివని నేను నిరూపించబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి 2024 ఒక అద్భుతమైన మలుపుగా మనం భావించాలి. చాలా అద్భుతమైన మలుపు. అలాగనే గతించిన సంవత్సరంలో దేవుడు ఒక మాట ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక ప్రోటోకాల్, అంటే దేవుడు ఎలాగ నియమించుకున్నాడో తన సంకల్పాన్ని బయలుపరుస్తానని చెప్పారు. కానీ వాటి విషయంలో మీరు అరాకొర ప్రార్థనలు చేయడం వల్ల ఆలస్యమైంది. ఎందుకంటే లైఫ్లో ఏవైతే అయినా తెలుసుకోవాలని ఆశపడేది ఏంటో తెలుసా? నా పట్ల దేవుని చిత్తం ఏంటి అని. అవునా కదా? ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళినా, దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్న, ప్రభా నా పట్ల నీ ఇష్టం ఏంటి? అదే ఆయన చెప్తానన్నప్పుడు కూడా మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. నిర్లక్ష్యం అంటే దాని మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే కొత్తగా పెళ్ళి కుదిరిందే అనుకోండి, ఆ పెళ్ళి అయ్యే వరకు ఫోన్లు పగిలిపోతాయి. ఎందుకని? వాళ్ళ మధ్య ఆ సత్సంబంధం అలాగా ముడిపడిపోయి ఉంటుంది అన్నమాట. అలాగే దేవుడు ఒక మాట ఇచ్చాడు అనుకోండి, ఆ మాటను బట్టి మన జీవితం కూడా ఫలింపులోనికి వెళ్ళాలి. కాబట్టి ఎవ్వరూ ఏ దినమును బట్టి ఏ విధమైనవి చేయడానికి వీల్లేదు. ఇది నేను చెప్పట్లేదు, త్వరలో ఒక పెద్ద స్వరము చెప్పుద్ది. కానీ ముందుగా మానేస్తే దేవుని కృపను పొందుకుంటాం, అంతకు మించి. అందుకనే మనం ఏ సెలబ్రేషన్స్ 100 మంది, 1000 మంది, లక్షల మంది అవసరం లేదు. మన వ్యవస్థ కింద నుంచి క్లీన్ అవుతే పైనుంచి మంచి సువాసన వస్తుంది. పైన ఎంత క్లీన్ చేసినా ఉపయోగం ఏముంది? మరొక వాక్యాన్ని చదువుకుందాం, ఆ తర్వాత సమయం తీసుకుని 2 పాటలు ఆరాధన చేసుకున్న తర్వాత మిగిలిన భాగంలోనికి మనం వెళ్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 44వ వచనం, 48వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. ఇదే యెహోవా వాక్కు, భయము తప్పించుకొనుటకై పారిపోవువారు
గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకున్నవాడు ఊరిలో చిక్కుకుందురు. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవాకు. ఈ సంవత్సరం మీకు వ్యక్తిగతంగా కొన్ని వాగ్దానాలు ఉంటాయి కదా, తీసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. ఇది సంఘానికి, సార్వత్ర సంఘానికి చెప్తున్నటువంటి మాట, ఆయన మాట. ఇది ఏ సంవత్సరం తెలుసా? నిందించబడ్డానికి, గేలి చేస్తారు చాలా. అంటే ఆయనలో నిలిస్తే కనుక ఆయన ఖచ్చితంగా. మోయాబు అనగా ఏమిటి? ఆయాస. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. మోయాబు అనగా ఆయాస. ఉపరితిత్తుల ఆయాసమే కావచ్చు, ఆర్థిక ఆయాసమే కావచ్చు, అలాగే బరువు బాధ్యతల ఆయాసమే కావచ్చు. ఏదైతేనో అది దేవునిలో ఉన్నవారికి ఏ ఆయాసం అనేది ఆయన తీసేస్తాడు. కానీ లోకంలో శ్రమను చూస్తున్నాం ఇప్పుడు వరకు. భూమి మీద కష్టపడిపోతున్నాడు చూస్తున్నాం మనం. ఒకడు ఎగిరెగిరి పడిపోతున్నాడు, మనం చూస్తున్నాం. కానీ 2024 నుంచినట ఆయన ప్రజలకు ఆయాసం కలిగిస్తాడట. దేవుడి వాక్యాన్ని తన సర్వ సమాజానికి తెలియచేస్తున్నాడు. ఇదే సంవత్సరం తెలుసా? ఇదేటండి, కూర్చోబెట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక, నిన్ను దీవించిన గాక, నువ్వు నీ పిల్లలు ఆశీర్వదింపబడును గాక అని చెప్పాలి. కానీ ఆయాసం, దుఃఖం, వేదన అంటే ఎలా ఉంటుందంటే అసలు బాగుంటుందా అనవచ్చు మీరు. ఒకవేళ నేను పలికినా జరిగేది అదే. ఇది ఏ సంవత్సరం తెలుసా? ఆయాసకరమైన మార్గాలు ఉన్నాయి. అందుకే అంటున్నాడు, ఆయాసకరమైన మార్గం, చాలా ఆయాసకరమైన మార్గం. చాలామందికి ఉద్యోగాలు పోతాయి, ఆయాసం, బాధ. అంతకుముందే లోన్స్ తీసుకుంటారు. చాలామంది విడిపోతారు, వేదన, ఆయాసం, చాలా ఘోరమైన పరిస్థితులు. దేవుడు అంటున్నాడు, ఈ మలుపు, ఈ విధానాన్ని ఆయన కొన్ని రోజులు ఆయన దానికి ఆమోదం చెప్తున్నాడు అన్నమాట. ఏంటంటే ఇది ఆయాసం కలిగే సంవత్సరం కనుక ఆయాసానికి ముందేంటో ఆయన్ని అడిగేస్తే పోయే మనం ముందే, అంతే కదా. ఇప్పుడు ఆయాసం వస్తుందని తెలిస్తే ఏం చేస్తాం? ఇంటికి తెచ్చుకొని నోట్లో పిచ్చుకుంటాం కదా, దాన్ని ఏమంటారు? ఇన్హేలరా ఏదో అంటాను దాన్ని. అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకని? ఆల్రెడీ ఆయాసం అనే వంటి బలహీనత ఉంది కాబట్టి ఏ సమయాన్నన్నా దాన్ని తీసుకుని సరుగులోంచి పీరుతకు ఉంటుందని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం. అలాగనే ఇది ఆయాసకరమైన మార్గం కనుక ఈ స్పీడ్ బ్రేకర్లన్నీ ఒక ఆయాసం అయితే మరొక డిఫరెంట్ ఆయాసాలు కూడా రాబోతూ ఉన్నాయి. వీటిని ఆధ్యాత్మికంగా ఆలోచించండి. భౌతికంగా ఆయాసం అనుకున్నారు కనుక భౌతిక ఆయాసం కూడా ఉంది. ఈ సంవత్సరం దేవుడు తన బిడ్డల పట్ల ఈ వాక్యాన్ని చూపించాడు. సంగమా, ఏదో నేను తినేసాను, నేను జీతం తెచ్చుకున్నాను, జోలు ఎడేసుకున్నాను, కష్టపడిపోతున్నాను, అయ్య బాబాయ్ నాకంటే బలజ్జు లేడు, మేడ మీద మేడ గడిచాను, కారు మీద కారు కొనేసాను, నాకంటే నా ఈదులో నాకంటే ఇంకొకరు లేడు, మా ఊర్లో నాకంటే ఇంకొకరు లేడు అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటే తెలుసా, అలాంటి వ్యక్తులకి ఆయాసం కలుగుతుంది. చూస్తాం మనం చూసే పోస్ట్, అనిపించే పోస్ట్ కాదు, అది కూడా మనం గమనించాలి. మనది ఏ పోస్ట్ అండి? ఇప్పుడు నేను దేవుని చేత చెప్పే పోస్ట్లో ఉన్నాను, మీరు దేవుని బిడ్డలుగా వినే పోస్ట్లో ఉన్నారు. ఈ వాక్యం నెరవేర్పు కూడా మనం చూస్తే కనుక ఈ సంవత్సరం, ఈ 2024 విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? 1వ తారీఖు పొద్దున్నే టీవీ పెట్టుకున్నాం అనుకోండి, ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఖచ్చితంగా ధనాలాభం అనేది ఆశిస్తున్నట్టుగానే ఉంది అంటారా? ఖర్చు 14, ఆదాయం అనేది 0. 1వ తారీఖు అన్నీ ఇదే పొద్దున్న శాతం వరకు. ఉదయాన్నే పెట్టుకుంటే మరింత ఘోరంగా ఉంటుంది అనమాట. ఏ ఛానల్ ఓపెన్ చేసినా, గురువు గారు ఇప్పుడు మీరు తులారాశి వారి కోసం చెప్పండి అనగానే తులారాశి వారికి ఆశించినంత రీతిగానే ఫలితాలు చూపిస్తున్నాయి అనగానే తులారాశి వాడు అబ్బా ఈ సంవత్సరం మామూలుగా లేదు అనుకుంటున్నాడు. మిథున రాశి వాడికి ఈ సంవత్సరము
ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ. అయ్యే బాబోయ్, ఆడు మురిసిపోతాడు. ఆయనేమో అక్కడ ఉన్నాడు, ఈడేమో ఇక్కడ ఉన్నాడు. ఒక మనిషి ఆ మాటలకి అంత ప్రభావితం అవుతుంటే ఆయన నీతికి వలన ఈ క్షణం వరకు నడిపించిన మన జీవితం పట్ల ఆయన చెప్తున్నాడు ఈ మాట. ఆ మాట విని ఎంత మురిసిపోతున్నామో ఈ మాట విని కూడా మురిసిపోవాలి మనం. ఇందులో మురిసిపోయేదేమీ లేదనుకుంటున్నారా మీరు? ఆయాసంగా ఉందంటున్నారు, ఇదేంటండి బాబు గందరగోళంగా ఉండే మనం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? అంతకు ముందే దేవుడు చెప్తున్నాడు, కృప పొందుకున్నవాడు ఎవడరా? ఈ వీధిలో కృప పొందుకున్నవాడు ఎవడు? ఈ వీధిలో ఎవరు అసలు అతీతంగా? ఏమండి, ఈ వీధిలో అందరూ ఒకలా ఉంటారండి, పలానా ఇల్లు మాత్రం డిఫరెంట్గా ఉంటారండి. వాళ్ళ చర్య అంతా డిఫరెంట్గా ఉంటుంది, దేని మీద ఆధారపడారండి. కానీ వాళ్ళు ఎలా గడుస్తుందో, వాళ్ళకి ఎలా జరుగుతుందో, వాళ్ళకి ఎలాగ జరుగుతుందో, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గా ఉందండి అంటాడు ఒక్కొక్కడు. అది కృప పొందుకున్నవాడు అంటే అది అన్నమాట. అంతే తప్ప ఆ ఈదులో వాళ్ళందరికీ న్యూ ఇయర్ వచ్చింది కదండి స్వీట్ బాక్సులు పంచిపెట్టేసాడు, లేకపోతే ఆ ఈదులో కుర్రోళ్ళకి సారా ప్యాకెట్లు ఇప్పించడం, లేకపోతే అక్కడ భోజనాలు బిర్యానీ ప్యాకెట్లు. అయ్యి బాబాయ్ సార్ గారండి ఈ సంవత్సరం అండి మాకు బిర్యానీ ఇప్పించారండి, మందు వేయించారండి. అయ్యో ఆయన అంటాడు ఉంటే మరొక సంవత్సరం ఇంకొక అంతా పోయిస్తాడండి అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మరలా చదవండి, ఈ వాక్యం మన గుండెల్లో స్థిరపరచబడాలి. ఈ వాక్యం గురించి మరలా మనం తెలుసుకుందాం. చదవండి, ఎవరొకరు చదవండి. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకునేవారు ఊరిలో. చూసారా ఎంత దారుణమైన ఆయాసమో తెలుసా? చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. ఈ కాలుకు ముళ్ళు గుచ్చుకుందని తెలిస్తే ఈ కాలు కూడా గుచ్చిపోతాడు ఆయన. అప్పుడు 2 కాళ్ళు పైన వెళ్తే మరి 70 ఏళ్ళ మీద పడతాడు. ఆయన చెప్పిన మాటల్లో అర్థాలు అలా ఉన్నాయన్నమాట. నేను చిన్న గుంటలో ఉన్నాను కదని పరిగెడతాడట, ఆడు పెద్ద ఊరిలోనికి వెళ్ళిపోతాడంట. కాబట్టి చిన్న చిన్న సమస్యల చేత పరుగులు ఎట్టొద్దు అంటున్నాను. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే చిన్న చిన్న విషయాల్లో ఎక్కడికి పరుగులు ఎట్టకండి, అది ఊరిగా మారబోతుంది, అది చావుకు తీసుకుని వెళుతుంది, అది నాశనానికి తీసుకుని వెళుతుంది అంటున్నాడు. కాబట్టి మనం జీవించే సంవత్సరములు ఈ సంవత్సరం అవగానే రాగానే మనం ఏం చేస్తాం? ప్రభువా, అదే నిన్న ఒక ఆమె వచ్చింది ఇక్కడికి డెలివరెన్స్ ప్రేయర్ సెంటర్కి. వాళ్ళ భర్త తాగుడు మానేశాడు అనమాట. వాళ్ళకి అనాయింటింగ్ రిలీజ్ చేసిన ఆయిల్ ఇచ్చాము, మానేశాడు. బాగానే ఉంది, 15 రోజులు అయింది. మన క్రిస్మస్ రోజు తాగితే వాంతులు అయిపోయినాయి అని చెప్పింది. అంతా బాగానే ఉంది. తన కండిషన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఛాతిలో ఒక క్యాన్సర్ కణితి ఉంది 10 years నుంచి. షుగర్ వల్ల అదే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అక్కడ టిష్యూస్ పాడైపోయి అలర్జీకి ఫామ్ అయిపోయింది అనమాట. సరే ఆయన గొడవ అయింది కదమ్మా, నువ్వేం చేయమంటే పడితే అంటది. ఏమంటుంది? శివరాణి గారు దగ్గర చూశాడు. ఆయన ముందు ఇవ్వండి, ఆయన గొడవ చూడండి, నాకు కూడా వెతుకంటుంది ఆవిడ. ఆయన అయిపోయిందమ్మా, నీకోసం కూడా ఆలోచించుకోవాలి. ఆయనకి ఇచ్చాడు చూద్దాం. ఆయనకి ఇస్తే అంత అయిపోయినట్టు, ఆయనకి ఇస్తే అయిపోయినట్టు. ఎంత ఇసిగించిందంటే షారోన్ గారిని పక్క తీసుకెళ్ళి కౌన్సిలింగ్ కూడా ఇవ్వమన్నాను ఆవిడకి ఇవ్వండి బాబు కొంత చెప్పండి ఆవిడ కండిషన్ అంటే. అదంతా మాట్లాడి నేనేసి మళ్ళీ వచ్చాంటది, ఆయనకి ఇవ్వండి వెళ్ళిపోతాడు. కొంతమంది భావం ఎలా ఉంటుందంటే విన్నావులే బాగుంది, నిజమే పరిస్థితులు అలా మారిపోతాయి, బాగానే ఉంది, అవును కదా, ఇదనమాట. అదంతా వెళ్ళిపోతే సరిపెట్టుకునే తత్వం అనమాట. సరి చేసుకోరు, సరిపెట్టుకుంటారు, భయపడరు, బరి తెగిస్తారు. ఇది ఈ స్వభావంలో ఎప్పుడైతే ఉంటామో చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. ఎంత అమ్మా నువ్వు చచ్చిపోతావని చెప్పాను నేను. నువ్వు చచ్చిపోతావా బాబు, ఆడు తాగాడు పోలేడు మానేశాడు కదా, నువ్వు చచ్చిపోతావు, అలా ఆలోచించొద్దు అంటే ఆయనకి ఇవ్వండి బాబు, ఆయనకి ఇచ్చేయండి వెళ్ళిపోతాను అంటది. మరలా అదే మాట. ఇలా కొంతమంది చూసారు, మీరు కొంతమంది చూసారా? ఇక లవ్లీ బాగా చూస్తుంది అమ్మాయిని, ఎందుకంటే వాళ్ళ చుట్టాలే కాబట్టి. నిజమే, లవ్లీ చుట్టాలు అనమాట. అది అలాంటి పరిస్థితి చర్య ఈరోజు భూమి మీద ఉండదు. నువ్వు వినేసేసి అలా జరుగుద్దులేండి, అలా జరుగుద్దని బ్రహ్మంగారండి ముందే చెప్పేశారండి. ఎక్కడ చెప్పేశారండి? ఏం చెప్పేశారండి?
ముందు చెప్పేశారు. జన్య మార్పుల వల్లగా జరిగే చర్య పలు విధములుగా ఉంటాయి. కానీ జగత్ పునాది వేసిన దేవుడు జగత్తులో చేసిన చర్య అనేది చాలా విచిత్రమైనదని మనం గమనించాలి. మనుషుడు రూపాలు మార్చడం, మనుషుల్లో నుంచి వింత వింతగా పుట్టడం, వినాశకరమైన కార్యాలు జరగడం, ఇవన్నీ కూడా ఏ బాబతులో ఆయన చేశాడనేది మనకు అనవసరం. కానీ దానివల్ల ఎవరికైనా ప్రయోజనం కలిగిందా? నేను ఒక పుస్తకం రాశాను. అమ్మ, నేను ఊరు వెళ్ళిపోతున్నాను, ఇంట్లో 10,000 పెట్టాను, ఫలానా వాళ్ళకి ఇచ్చేయండి అని రాసి వెళ్ళిపోయాను అనుకుందాం. అక్కడ పోయాను, పేపర్ చూసుకొని 10,000 పెట్టింది, ఇచ్చేమంది అన్న. వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాను. 4 పిల్లలు వచ్చి ఏం చేస్తారు? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి మొత్తం. ఒక ఆయన అలాగే, ఎందుకు నేను చెప్తాను, కొంచెం ఈ వాక్యం కొంచెం బలంగా ఉందా, రిలీఫ్ అవుతారని చెప్తున్నాను. అలాగని మీరు భయపడుతున్నారో తెలియట్లేదు, బాధపడుతున్నారో తెలియట్లేదు, అయినప్పటికీ మిమ్మల్ని ఊరుకోపిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన చనిపోయాడు, 4 పిల్లలు, 2 కుమార్తెలు వచ్చారు. చాలా చక్కగా వెంటనే లేచాడు. లేచి, ఒరే, ఆ ఎదురు వీధిలో 4 అపార్ట్మెంట్లు నీకే అన్నాడు. మళ్ళా ఆ పక్క వీధి సందులో 4 పరుసులు నీకే అన్నాడు. ఇలాగా 4 పిల్లలకి 4 ఆడపిల్లలకి చెప్పేశాడు, చచ్చిపోయాడు. వీళ్ళు, రే నాకేమో నీకేం అపార్ట్మెంట్లు ఇస్తున్నాడు, నాకేమో కిందేమో పరుసులు ఇచ్చాడు, రే నువ్వేదో చేసావురా మా నాన్న అని ఒకడు. అలా కొట్టుమిట్లాడుతున్న సమయంలో పైకి లేచి అన్నాడు, ఒరే ఆస్తి కాదురా, పొద్దున్నే పాలేసే ఖాతాలు రా అన్నాడంట. అంటే ఒక మానవుడు వినే చర్య సంపూర్ణంగా వినకపోయినా, వినే భావం బాగా అర్థం అవ్వకపోయినా ఇలాంటి ఘోరాలు జరుగుతాయి. ఈ లోపల సగం మంది చచ్చిపోతారు కూడా కొంతమంది, అతను వచ్చి చెప్పకపోతే. తీరా ఎంక్వైరీ చేస్తే ఏ ఆస్తి కాగితాలు ఉండవు, ఏముండవు. ఇంతకీ ఈడు ఎక్కడ ఎవడికో పెట్టేది, ఎక్కడ దాచి ఆవిడింటికడితే ఆ బంధువుల మీద శత్రువులు ఏడేసుకొని, అక్కడ మా నాన్న పలానా ఇంటికి వెళ్తాడు కదా, ఆయన బాగా ప్రేమించి ఆడి దగ్గర కాగితాలు నెట్టుంటాడని ఈడు మళ్ళీ ఆడికి శత్రుత్వం అవుతాడు. ఎందుకని? చెప్పే విధానం బాగలేదు కాబట్టి. అలాగే మన ఆధ్యాత్మిక జీవితం కూడా నడిచే విధానం, చెప్పే విధానం, ప్రయాణం సరిగా లేకపోతే మనం కూడా ఏమైపోతాం? ఆయాసం తెచ్చుకుంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఆయాస పడవలసిన అవసరం లేదు, మీ యందు దాచి ఉంచిన దీవెన చాలా గొప్పది. ఇది మనకే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ప్రజలందరికీ చెప్తున్నాడు, ఇది ఆయాసకరమైన సంవత్సరము. ఇది ఆయాసకరమైన ఆర్థిక విషయాల్లో కానీ, అనారోగ్య విషయాల్లో కానీ, కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ ఇది ఆయాసకరం. కొంత ఉపశమనం లేదండి అని ఇప్పటికే కొట్టుమిట్లాడిపోతున్నావు నువ్వు. ఆ కొంత ఉపశమనం కూడా దుష్టుడు పట్టుపోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు దారేది కదా, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లన్నీ తెలిసేసుకున్నావు, స్పీడ్ బ్రేకర్లో ఉన్న ప్రయాణాలన్నీ అర్థమైపోయినాయి. ఇప్పుడు 2005 విలువ తెలిసింది మీకు. ముందు చెప్పేసామనుకో, అబ్బా ఈ వాక్యం ఎంత బాగుందో అనుకుంటాను. ఇప్పుడు వాక్యం చెప్పిన కన్నా వాక్యాన్ని బట్టి నడుచుకోకపోతే జరిగే విపత్తుని బట్టి భయం వేస్తుంది మీకు, అవునా కదా? అందుకని ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు వరకు మార్గం ఎలాగుంటుందో చెప్పాను. ఈ మార్గంలో నిన్ను ఎలా నడిపిస్తాడనేది ఒక 20 నిమిషాల్లో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో చంద్రకుమారం ఒక చిన్న పాట పాడుతుంది. ఒక్క క్షణం మంచినీళ్ళు దాకా మళ్ళా వెళ్తాను. ఒకవేళ ఏకీభించగలిగిన వారు ఏకీభించవచ్చు, లేకపోతే మరి మీ అనుకూలతను బట్టి చూడండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మీలో ఒక 4 రిఫరెన్సెస్ ఉన్నాయి, చెప్తాను. రాసుకోండి, మీరు చదువుదురు కానీ పాట అయిన అనంతరం ఒక్కొక్కరు ఒక్కొక్క రెఫరెన్స్ తీసుకోండి. ఇటువైపు వాళ్ళు 2, ఇటువైపు వాళ్ళు 2 తీసుకోండి. ఎజ్రా 10:11 ఒకరు తీసుకోండి. ఎజ్రా 10:11.
ఆమోసు 4:12 ఒకరు తీసుకోండి. ఆమోసు 4:12 ఇలా తీసుకున్న వారు చేతులు అడ్డు పెట్టవచ్చు. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. అమ్మ మీరు పాట పిలుచుకుంటారా? నేను ఇవి చెప్తుంటే మీరు అది ఎప్పుడు చిన్న చరణం పాడండి. ఆమోసు ఇశ్రాయేలు సైన్యాన్ని ముందు నడిపిన దేవుడు వచ్చా మీకు? లేకపోతే ఇది ఇంకో పాట ఉంటుంది, అద్భుతమైన పాట. ఏంటంటే అమ్మ 2వ తిమోతి ఇంకొక పాట ఏంటంటే ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవము, లేదా చీకట్లో నుండి వెలుగునకు. ఆ పాట అయినా బాగానే ఉంటుంది. చీకటి నుండి వచ్చమ్మా రాదా? తిమోతి చెప్పానా? 3:16 రాసుకోండి అమ్మా, పుస్తకంలో చదువుది. కానీ ఆమోసు 4వ అధ్యాయం 12వ వచనం, 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. చదువున వాళ్ళు తీసేయండి. మీరు టీ తాగినప్పుడు పాట పాడతారు ఈ లోపల. తీసిన వాళ్ళు ఆమోసు ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం తీసిన వాళ్ళు చదవండి. తిమోతి తీసారా? ముందు ఎజ్రా చదవండి. అది అలా ఉంచుకోండి. ఇంక లైన్గా వచ్చేద్దాంలేండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యకన్నా. అయితే ఒక ఒక షార్ట్ ఒక సామెత ఉంది, అర్థం అవ్వకుండా అన్న చెప్పు, అర్థమయ్యలే కానీ చెప్పు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో మీకు అర్థం అవ్వకుండా పోతుందేమో ఆపేసాను. ఎజ్రా 10వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్ములను మీరు ప్రత్యేక పరుచుకొని. ఇది ఈ స్పీడ్ బ్రేకర్లన్నీ దాటి ఆయాసం రాకుండా లైఫ్ని జర్నీని చెయ్యాలనుకుంటే కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకమంటున్నాడు. మస్ట్ ఈ వాక్యాన్ని ఆధారం చేసుకోండి అనే దానికి పాయింట్ ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ఆయనకి మనం అప్పగించేసుకోవాలి. అప్పగించుకునే ప్రక్రియలో జరిగేది ఏంటంటే పాపములు ఒప్పుకునుట. నేను ఎవరితో మా అమ్మగారు చిన్నప్పుడు ప్రార్థన చేసేవారు. మా అమ్మగారు నేను ఒక మంచం మీద, మా అక్కని ఇంకొక ఒక మంచం మీద, మా నాన్నగారు మడత మంచం మీద పడుకునేవారు. ఒక చిన్న ప్లేస్ ఉండేది, దిగినట్లే నా తలకాడ మోకరించి ప్రార్థన చేసేది. స్టార్టింగ్ వాయిస్ ఏంటంటే ప్రభువా నా కుమార్తె పాపి క్షమించండి అనేది. నేను అనుకునేదండి, ఎవరి దగ్గర నేను దొంగతనం చేయలేదు, ఎవరిని ఇలా కొట్టి రాలేదు, నేను ఎవరిని ఏం చేయలేదు, అత్తమా నేను పాపిని అని ప్రార్థన చేస్తుంది ఏంటి అనుకునేదండి నేను. అంటే అప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్న తర్వాత అర్థమైంది మనందరం ఎంత పాపులం అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రిఫరెన్స్ రాసుకోండి. ఈ భయంకర స్పీడ్ బ్రేకర్స్ అన్నీ కూడా సమర్థవంతంగా దాటడానికి ఫస్ట్ జంపింగ్ అనమాట. ఇది ఒకటి చెప్పాలంటే దాన్ని దాటి పోవుట, అంతే కదా. ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, అది మనకు సంబంధం లేకుండా ఉండాలంటే సైడ్గానే వెళ్ళిపోవాలి, దాని పైనుంచి అన్నీ వెళ్ళిపోవాలి, అవునా కదా. ఇప్పుడు జంపింగ్ ఏంటంటే ఆయన చిత్తానుసారంగా నడుచుటకు మధ్యవర్తిత్వం వధించేది పాపము. అది ఏ విధమైనదైనప్పటికీ అదొక వ్యాధి లాంటిది అన్నమాట అమ్మ. కాబట్టి ఇది ఒక మలుపు కింద ఆయన చెప్తూ ఉన్నాడు. రెండోది ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, ఆమోసు గ్రంథము, ఇదే యెహోవా వాక్కు, కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఈలాగునే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై
సిద్ధపడు. రెండో జంపింగ్. ఇప్పుడు ఈ ఫస్ట్ది ఏంటి? పాపం చేయకుండా ఆయన చిత్తాన్ని చేయితే మనకి ఒక ఫైడర్ మ్యాన్ చూసారా, ఆడేం చేస్తాడంటే ఆయన మీద ఇంటికి దూకుతూ ఉంటాడు. అలాగే మన ఆధ్యాత్మిక స్థితి, భౌతిక చర్య అన్నీ కూడా అలాగ రూపొందించాలని అని కోరుకుంటున్నాడు. ఆయన చిత్తం ఒకటైతే రెండోది ఏమంటున్నాడు? రెండో జంపింగ్ ఏంటంటే, మీరు ఆయన సన్నిధిలో కనబడవలనని మీరు నిర్ణయించుకోవాలి. కొంతమంది మొన్న ఒక ఇద్దరు డెలివరెన్స్ స్వస్థత పొందిన వాళ్ళు రాలేదని చెప్పాను. అందులో ఒకరికి ఫోన్ చేశాను, అక్కడ పిఠాపురంలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమైందండి అన్నారు. ఏం లేదండి, నీరసంగా ఉందన్న. లేదండి కడుపు నొప్పి తగ్గిపోయిందండి, అంత బాగుందండి. మరి రావడానికి ఇబ్బంది ఏంటి అంటే, కొంచెం చలిగాలి కొంత నీరసంగా ఉంటుందండి అన్నాడు. అభిషేక్ ఒక డైలాగ్ పడతాడు అర్థం అని, మతి పోయింది అంటాడు ఏదన్నా సంఘటన జరిగినప్పుడు. అలాగే నాకు అతను చెప్పిన మాటకి బుర్ర పోయింది. ఇదేంద్రా అన్ని జబ్బులు తగ్గిపోయి కాస్త నీరసంగా ఉంటే దేవుని దగ్గర రావడం ఏంట్రా బాబు అన్నాను. సరే బాబు, నీకు అంత బాగున్నా కదా, నీకు ఇలాంటి వాళ్ళకి వైద్యులు అవసరం లేదని చెప్పేసి ఫోన్ పెట్టేశాను. ఫోన్ చేస్తాడు, ఇంకెత్తడు మానేశాను. ఎందుకు ఇంకా అవసరం లేదు కదా, కాస్త అంత నలతో తీసేసిన వాడు కాస్త నలతో ఆయనకు సాధ్యం కదా అంటే వాడు మానేశాడు, వంకేదో పెట్టాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, దేవుని మందిరములో లేదా దేవునికి ప్రత్యేక సమయాలలో దేవుని కనిపించవలనని మనం ఆలోచిస్తూ అలా ప్రయత్నం చేస్తే ఈ స్పీడ్ బ్రేకర్లు అన్నిటి నుంచి ఫైడర్ మ్యాన్ లాగా మనం ఏం చేయబడతాం? జంప్ చేస్తాం అనమాట. పిల్లలకు నేర్పిస్తారు కదా జంపింగ్, బరువుగా ఉన్నా పర్వాలేదు, ఆ జంపింగ్లు ఎవరు చూడర్లే. ఇది ఆధ్యాత్మికమైన జంపింగ్ అనమాట. మనం దాటిపోయామన్న విషయం మనకే తెలియదు. హల్లెలూయా, తెలియదు అనమాట. నా ముందు ఇలాంటి పరిస్థితి వస్తాను అనుకున్నాను, నిన్నే ఇలాగ చెయ్యాలని ప్రార్థన చేశాను, ఇది ఎలా తొలగిపోయింది అనుకుంటాం అనమాట. అదే జంపింగ్ అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడోది మనం చూస్తే కనుక, మూడో భాగం కూడా మనం చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు ఇంకో జంపింగ్, ఇది కష్టంగా ఉంటుంది, అర్థం అవ్వకపోయినా కొంచెం ఇబ్బంది పడాలి. ఇప్పుడు ఒక నాయకత్వానికి అప్పగించుకున్నాడు. మన షారోన్ గారు నిద్రలో పరాక మాటలు మాట్లాడేశారు పాపం. అంటే ఏమనుకోకండి, ఊరికి చెప్తున్నారు. అంటే సందర్భంలో అప్పటికే 2:30 అయిపోయింది నేను పడుకోవడానికి. పాపం నిద్రపోయారు. ఆ రోజే వచ్చాను నేను. ఆ రోజు వేరే ప్రార్థనకి వెళ్ళి నాకే 1:30 అయిపోయింది. పాపం నా బర్త్డే అని చెప్పేసి పాపం రోజు ముందే వచ్చి ఆవిడ పడుకునిపోయారు. పడుకుండిపోతే నాకు ఈ లోపల 2 ఫోన్లు వచ్చినాయి. ఫస్ట్ ఫోన్కి లేచినప్పుడు అందే, ఏమండి గోకవరంలో ఇల్లు ఖాళీ చేసేసారా అందే. నేను చాలా సీరియస్గా, లేదమ్మా ఇంకా ఏ పరిస్థితి కాని రావట్లేదు, ప్రార్థన చేస్తున్నాను అన్నాను. సమాధానం లేదు. మళ్ళీ ఊరికినే ఇనుది ఉందేమో, ఊరుకుందేమో అనుకుని మళ్ళీ బయటకు వెళ్ళిపోయాను ఫోన్ మాట్లాడదామని. మళ్ళీ ఫోన్ మాట్లాడుకొని బయటకు వచ్చేసాను లోపలికి. 2:30, 3 అయిపోయింది. అంటది, ఏం చేశారండి అని ఏదో అంది. ఏంటమ్మా అన్నాను. అదే ఏం చేశారు అని అడుగుతున్నాను అంది. అంటే అంత అలసిపోయి నిద్ర, కానీ ఆత్మ మేలుకొని నాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంది. కానీ మనసు ఏంటంటే శరీరం పడుకుని పోయింది, ఆత్మ నాతో లెగిసి మాట్లాడాలని ప్రేరేపణ చేస్తూ ఉంది. ఇప్పుడు ఉపదేశం చదువుకున్నాం కదా, ఇవ్వండి రాత్రి నా కోసం ఇలాంటి మాట మాట్లాడావు నువ్వు నా కోసమే ప్రసంగం చేసావు, నాకు తెలుసు ఇది నా కోసమే, ఈ వాక్యం నా కోసమే అని అనుకుంటున్నావా? అన్ని స్పీడ్ బ్రేకర్లు నీకు అడ్డు వచ్చేస్తాయి.
దేవుడి వాక్యం ఏంటంటే అది నీ కొరకు ప్రిపేర్ చేయబడి వచ్చింది. అది దైవావేశం ద్వారా వచ్చింది. నీకు గుచ్చుకున్నదా? నిన్ను శుభ్రం చేస్తా ప్రయత్నం చేస్తుందా? చిన్నప్పుడు స్నానం చేయించేవారు, ఇప్పుడు అలా చేయించట్లేదు. సబ్బెట్టేసి గుర్తుందా? గుర్తుండకపోవచ్చు కొంతమందికి. పిల్లలకి అలా చేతి మట్టి ఉంటుందని చెప్పేసి ఇలా చేపించేసేవారు స్నానం. అది ఇప్పుడైతేనా ఇప్పుడు ఇలా తోలుతున్నారు. అప్పుడే అమ్మ మంట 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 అనివ్వరాలి, అయినా వదలరు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఉపదేశం వస్తుంటే నన్ను రెక్కేసావు, నాకే బాధ కలిగిపోయింది. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నువ్వు అలాంటి మాటలతో బతికావనుకో నీది బ్రతుకు కాదు, అది చావే అంటున్నాడు ఆయన. ఎప్పుడు ఉపదేశాన్ని వ్యతిరేకించకూడదు. మా అమ్మగారు వాళ్ళ అబ్బాయి మీద ప్రేమ ఎక్కువ ఉంది. కూర్చోండి కూర్చోండి. వాళ్ళ అబ్బాయికి వచ్చినప్పటి నుంచి ఏం పెట్టలేదని బాధపడుతుంది. నిజమే, తల్లి ప్రేమ అలాగ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ ఉపదేశంలో చెప్తున్న ఈ వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఆత్మావేశము చేత రాయబడ్డాయి. కొంతమంది ఆవేశాలు, నువ్వు ఈ సంవత్సరం దశంభాగం ఇవ్వలేని వాళ్ళందరినీ దేవుడు శిక్షించేస్తానన్నాడు, అది మామూలుగా లేదని చెప్పారనుకోండి, అయ్యో బాబోయ్ దేవుడండి ఇలా మాట్లాడాడండి, ఇంక నాకు భయం వేసండి, అవతలి ఇవ్వలేదండి, అది కూడా ఇచ్చేద్దామని అర్థం చేసుకున్నాను, కానీ ఇవ్వలేకపోయానండి. ఇదిగో నువ్వు దైవజనుడు, నువ్వు ప్రేమించకపోతే శాపగ్రస్తుడు అయిపోతావు. ఎవరు ఆవేశాలు? ఎవరు ఆవేశాలు ఇవన్నీ? మనుష్యుడు ఆవేశాలు ఇవన్నీ. మనుషుడికి భౌతికంగా ఉండే మనుషుడు ఏం చేస్తాడంటే ఇలాగ ఆలోచిస్తాడు, కానీ దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు తెలుసా? నా ఆత్మ వీటిల్ని ఏం చేసింది అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఆత్మ వీటిల్ని రాయించింది. మనుషుడు విత్తుతున్నాడా, చిన్నపిల్లడు విత్తుతున్నాడా, పెద్దవాళ్ళు విత్తుతున్నాడా, ముసలివాడు విత్తాడా? మా భాష గారండి ముసలివాడు అండి, ఏం జ్ఞాపకం రావండి అని ఏది చెప్పాడు అంతే. తప్పు. ఎవరిని దూషించకూడదు. ఈ స్పీడ్ బ్రేకర్ పేరేంటి? ఆ వాక్యం అంతా దేవుని ఆత్మచేత రాయించబడిందని ఉపదేశం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడే మాట్లాడుతున్నారని అనుకుంటే బాగుపడతా. లేకపోతే స్పీడ్ బ్రేకర్ వచ్చి టప్పని గుద్దేస్తుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చి గుద్దినప్పుడు బండి ఏమవుతుందో తెలుసా మీకు? ఇలా వెళ్తాను బండి ఇలాగ అవుద్ది, అంతేనండి. ఎందుకంటే ఉతికేద్దనమాట బండి. కాబట్టి ఖచ్చితంగా గొప్ప గొప్పవారు, ఆస్తిపరులు, ఉద్యోగస్తులు వారు ఎన్నో వదులుకొని, మొన్న ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఊర్లో ఏదో ఏ ఊరో మర్చిపోయాను, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాళ్ళ మందిరం కట్టిస్తున్నాడట. వాళ్ళ మందిరం కట్టిస్తూ రేపు ఉదయం ఓపెనింగ్ పనులన్నీ చేయించి లోపల అన్ని సామాను ఉన్నాయని, ఆ బయట నేను ఉంటానులేండి అయ్యగారు, మీరు ఇప్పటి వరకు ఉన్నారు కదా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని ఉదయం ఆయన వచ్చిన చూసేటప్పటికి మెట్ల మీద పడుకుని ఉన్నాడట. తగ్గించుకునే స్వభావం ఉందా? అస్సలు తగ్గించుకునే స్వభావం ఉండదు. అందుకంటున్నాడు, మీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వంటి వారు. మనకు సంవత్సరాలు గడిచిపోతున్న చాలా ఉపదేశాలు వినేసే ఉంటాం, కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం 2024లో ఈ స్పీడ్ బ్రేకర్ చాలా ఇంపార్టెంట్. ఈ స్పీడ్ బ్రేకర్ పేరు ఏం పెట్టుకోవచ్చు అంటే, స్పీడ్ బ్రేకర్ కన్నా జంక్షన్ స్టాండ్ అని పెట్టుకోవచ్చు. అంటే లైట్లు, రెడ్ లైట్, గ్రీన్ లైట్, అట్లా ఏమంటారు, ఆ సిగ్నల్ లైట్లు, అది వేస్తే నిమిషం వరకు అలాగా ఉండిపోవాలన్నమాట, వెళ్ళిపోవడానికి లేదు. ఇదేంటంటే సిగ్నల్ పాయింట్. ఆత్మ ఏ రీతిగా నీకు సిగ్నల్ ఇస్తుందో ఆ రీతిగా నీ మూమెంట్ ఉంటే కనుక ఓడిపోతున్నా అనే ఆలోచనే ఉండదు. చివరి క్షణంలో ఆయన బ్రతికించేస్తాడు. హల్లెలూయా. చివరి క్షణంలో ఆయన నిన్ను జయముత్సాహములతో నింపుతాడు. అర్థమైందమ్మా? ఇది ఎన్నోది? సిగ్నల్. అన్ని స్పీడ్ బ్రేకర్లు ఎందుకు? ఆయన సిగ్నల్ లైట్ కూడా పెట్టాడు ఇప్పుడు. ఈ సిగ్నల్ లైట్ పడగానే, వాక్యం ఇలా చెప్పగానే, మా పక్కవాడితో సాయంత్రం వెళ్ళాక మామూలుగా ఉండదు, అది మాట్లాడి వచ్చేసావు.
దేవుడి వాక్యం అంది, ప్రేమ కలిగి ఉండు. సిగ్నల్ నడిపోయింది. వెళ్ళిపోతావు నువ్వు, ఫైన్ పడుతుంది. వెళ్ళిపోతావా? అస్సలు కుదరదు. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఆగిపోవలసిందే. అలాగే దేవుని రూల్ ప్రకారంగా ఆడ స్పీడ్ బ్రేకర్ వేసిన వెంటనే మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఆగిపోవాలి ఖచ్చితంగా. అదొకటి మీరు గమనించండి. ఇక చివరిగా సార్వత్ర సంఘముని గురించి మరొక మాట దేవుడు ఈ సంవత్సరం మనకి స్థిరపరచబోతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. ఉపదేశం అర్థం అవ్వకపోతే మరలా మీరు డౌట్లు ఏమైనా ఉంటే అడగొచ్చు. తర్వాత 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనుపోవచ్చుండగా పెళ్ళి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్ళి విందుకు లోపలికి పోయారు. దేవుని స్తోత్రం. చివరికి ఆయన ఇది స్పీడ్ బ్రేకర్ కాదు, ఇది స్టాపింగ్. గమ్యం వచ్చేసాం. ఏ ఊరంటే ఆ ఊరు వచ్చేసాం. ఇంకా స్టాపింగ్ పాయింట్ అన్నమాట. మనం అడిగిన ఊరు, అడిగిన ఏరియాకి వచ్చేసాం. అడిగిన ఏరియా కలిగిన వ్యక్తి ఏమంటున్నాడంటే, నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే కనుక రా, నీ చేయి పట్టుకొని మన ఇద్దరు లోపలికి వెళ్ళి ఆ మహిమ కలిగిన వంటి స్థానంలో మనమందరము నివాసం చేస్తామంటున్నాడు. ఇక్కడ మాట్లాడిన మాటల్లో సిద్ధపాటు అనేది చాలా. ఏ సిద్ధపాటు? ఈ మధ్యన అందరూ నల్ల బట్టలు వేసుకుంటున్నారు. ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్తే అందరూ నలిపే, ఒక మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తే నలిపే, ఒక గృహ గుడికి వెళ్తే నలిపే. ఎందుకంటే నలుపు అలాగ రాయలుగా ఉంటుంది. ఎందుకంటే కంటలు ఎలా తీస్తూ ఉంటే వాళ్ళు నలుపులు కొట్టుకుంటున్నారట. సెలబ్రిటీస్ అందరూ నల్ల కోట్లు నల్ల టీషర్ట్లు వేసుకుంటున్నారట. అయ్యో, వాళ్ళకి మించి వాళ్ళ స్టైల్ మనం మెయింటైన్ చేయాలని చెప్పేసి పుట్టినరోజుకి వెళ్తే ఆ పుట్టినరోజుకుని ఇంత పాపకే నలుపు డ్రెస్సే ఎండాలా. అయ్యో, నలుపు అస్సలు పెట్టకూడదు, నల్లింకితో సంతకం పెట్టకూడదు అనేవారు. స్టైల్ మారిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? ఎంత పిల్ల ఉంది, ఆ పిల్లకి నల్లగోని వేసారు. బాబు నల్లకోట వేసుకున్నాడు, తల్లి నలబట్లేదు. ఎంత దారుణంగా చూడండి. ఒకసారి అన్నయ్య నేను బండి మీద వెళ్తున్నాం. వాళ్ళు ఎందుకు వేసుకుని వెళ్తాం, ఇలాగే ఒక పర్సన్కి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాం. మేము 10:30కి వెళ్తున్నాం, వాళ్ళు 10:30కి వచ్చేస్తున్నారు అని అన్నాడు. అయ్యి బాబు, ఎవరమ్మా వీళ్ళాడు, ఎవరమ్మా వీళ్ళు అంటున్నాడు. నేను సడన్గా చూసి ఎవరమ్మా అని అప్పుడు కాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మనుషులని తేలింది. ఎందుకు చెప్తున్నానంటే, సిద్ధపాటు దేనికి? ఏ మ్యాచింగ్ వేసుకున్నా, ఎలా ఉందో, మొక్కను ఉడతలు పడిపోతుందో ఏంటి ఈ సంవత్సరం? వయసు ఏదన్నా కనిపిస్తుందేమో ఈ సంవత్సరం. కొంచెం మెయింటెనెన్స్ తీసుకోకపోతే కష్టం. ఈ సంవత్సరం ఎలాగైనా మన బంధువుల మధ్య కొంచెం చెప్పుకోదగినది ఏదన్నా కార్యక్రమం పెడితే బాగుంటుంది. ఒక 100 మందికి ఎంతైనా పర్వాలేదురా, మన వాళ్ళు అందరి మధ్య మన గొప్పలు వాళ్ళు అయ్యేలా కొంచెం ప్రిపరేషన్ చేయండి ఏదో ఫంక్షన్ అంటారు. ఆ 100 మందికో 200 మందికో ఈడు అంత కాదు ఇంత కాదు తినే వరకునే. తినేసిన తర్వాత ఎవడ అట్టట్రా అందరూ పెడుతున్నారు అన్నం, ఈడు ఎట్టేసాడంటే ఇవాళ అంటారు ఆయన. ఏంటికి ప్రిపరేషన్? దేనివల్ల అన్న ఇన్ని సంవత్సరాలు మీ లైఫ్ జర్నీలో ఏ సిద్ధపాటుని బట్టి మీరు సంతోషించారు? ఈ ఒక్క పాయింట్కి దారం తెలుసుకోండి. ఏ ప్రిపరేషన్, ఏ సిద్ధపాటుని బట్టి మీరు సంతోషించారు? చిన్నప్పుడు బాగా చదివేసుకుంటే మంచి ఉద్యోగం వచ్చేస్తుంది. ప్రిపరేషన్, ఉద్యోగం వచ్చేటాన్ని ఉద్యోగంలో డబ్బులు బాగా సంపాదించి మంచిగా పెళ్లి చేసుకుని మంచిగా సేర పెళ్ళి అయిపోద్ది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఈ సీతం సరిపోక మెంటలేకపోతుంది అనుకో నాకు అంటాడు. అది అయిపోయింది. పిల్లలు వీళ్ళు వాళ్ళు తప్పుడు అంటాడు, అయ్యో బాబోయ్ ప్యానం నీరమైపోతుందమ్మా, ఇంకా నేను ఇంకా కష్టం బాబోయ్, నేను ఇది చేయలేను బాబోయ్, అలా బాబోయ్ ఇలా బాబోయ్ అంటూ ఉంటాడు. ఎందుకని? కాడికి ఆ జీవితాన్ని బట్టి సంపూర్ణత రాలి. కాబట్టి భౌతికమైన సిద్ధపాటు అనేది ఒకడు అంగీకరించేలాగా అర్థమయ్యేలాగా ఉంటే చాలు. అసహించుకునేలాగా మాత్రం వద్దు. అసహించుకునేలాగా మాత్రం వద్దు. చిన్నపిల్లలు ఇలా కాటికి రాసేసుకుని ఇలా బొట్లు వేసుకుని ఇలా పౌడర్ రాసేసుకుంటూ ఉంటారు. అలాగే రాసుకుంటారు కొంతమంది. ఇప్పుడు ఇక్కడ ఐబ్రోస్ ఉంటే ఇక్కడ తీసుకెళ్తుంది ఆవిడ,
నల్లగాలే. ఇక్కడ పదాలు ఉంటే ఇక్కడి నుంచి ఈ కింద భాగం సగం పై భాగం సగం తీసుకెళ్తుంది. ఇక్కడ చిన్న పదం అనుకుంటాం, కొంతమందికి ఇక్కడ వరకు లిఫ్ట్ ఎక్కేసి ఎంత పెదం చూపిస్తుంది. అంటే ఏ ప్రిపరేషను? ఇప్పుడు పదాలు చూస్తూ ప్రార్థన చేస్తుంటే, వాక్యం చెప్తుంటే, యూట్యూబ్లో కూడా అండి అందంగా ఎవరున్నారో పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, వాళ్ళ ప్రసంగాలు కొట్టుకుని చూస్తున్నారు జనాలు. దాన్ని ఏమంటారు, వాళ్ళకి వాళ్ళే సంతోషపడిపోవడం అనమాట. అది కూడా ఒక ఈవిల్ స్పిరిటే. మనల్ని మనం సంతోషపెట్టుకోవడం, మనల్ని మనం సంతోషపెట్టుకోవాలనుకోవడం కూడా చీకటి స్పిరిట్. కాబట్టి దేవుడు చివరిగా ఆయన చెప్తున్నాడు, ఇలాంటి ఏమీ కూడా మన జీవితంలో ఉండకూడదు. సజీవమైన ఆయన కృప ఒకటే మన జీవితంలో పనిచేయాలి. ఈ స్పీడ్ బ్రేకర్లన్నీ, ఉచ్చులు, ఉర్రులు ఇవన్నీ దాటుకుంటూ మనం ఏం చేయాలంటే ఒక గొప్ప కృపలోనికి మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. మనము 40 నిమిషాల్లో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతాం. కాబట్టి ఇప్పుడు ఏకీభించగలిగిన వారు ఏకీభించంటే ప్రార్థన పూర్వకంగానే మనం సిద్ధపడతాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సరిపోతాయి. ఎందుకంటే మరీ ఎక్కువ డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళగానే అమ్మ అడ్మిట్ అవ్వాలన్నారనుకో, అదేమో డాక్టర్ గారు అమ్మ మందులు కూడా ఇవ్వలేదు అడ్మిట్ చేశాడని అంటారు. అవునా కదా? అలాగే దేవుడు కూడా ఏమంటాడంటే మందలిస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, మనం సంరక్షిస్తున్నాడు, అర్థం చేసుకోమంటున్నాడు, నువ్వు నాకు అర్థమయ్యేవంటున్నాడు. కానీ 2024లో మాత్రం ఆయాసం ఉంది నా బిడ్డ. ఇలాగ నువ్వు ఇలా ప్రిపేర్ చేసుకో. మీకు అర్థం అవ్వడం కోసమే ఈ శైలిలో ప్రభు మాట్లాడారు. స్పీడ్ బ్రేకర్ వచ్చిన ప్రతిసారి ఫైడర్ మ్యాన్ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఒకసారి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక అతను, నాకు సర్వశక్తులు రావాలని నాకు అనుగ్రహం ఇవ్వండి గురువు గారు అన్నాడు. అప్పుడు ఆ గురువు గారు అన్నారు, నేను 3 పదాలు చెప్తాను, ఆ 3 పదాలు ధ్యానం చేయి, ఈ లోపల నీ సర్వాధికారం వచ్చేద్ది, నువ్వు ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఒక్కడు గుర్తు తెచ్చుకోకూడదు అన్నాడు. చెప్పండి గురువుగారు, నేను అలాగే చేస్తాను. ఎందుకంటే ఎంతో కసిగా, ఎంతో బలంగా, ఎంతో సాయశక్తిలో ప్రయత్నించడానికి అలా తీర్మానం చేసుకో. వెంటనే చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు అని చెప్పాడు. కోతులు గుర్తు చేసుకోకు, నువ్వు గమ్యానికి వెళ్ళవు అన్నాడు. వెంటనే వీడికి జపం చేసిన వెంటనే కోతి 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 కోతి. వీడికి చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు అన్న కోతి గుర్తుకొచ్చేస్తుంది అందరికీ. అవునా? ఏ రూపం గుర్తుకొస్తుంది? కోతి రూపం గుర్తుకొచ్చేస్తుంది. వెంటనే అనుకున్నాడు, గురువు గారు నాకు ఏ అనుగ్రహం వద్దు కానీ కోతి గోల నుంచి బయట తీసుకురండి అన్నాడు. ఇంకా ఏం చేయాలో తెలియక. కాబట్టి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లని నేను ఎందుకు చెప్పామంటే, మీరు స్పీడ్ బ్రేకర్లు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను జబ్ చేస్తున్నానా చేయట్లేదా? మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, చాలాసార్లు సిగ్నల్ లైట్లు కనిపిస్తాడు. సిగ్నల్ లైట్ చూడగానే ఏమన్నా తెలుసా? సిగ్నల్ లైట్ రాగానే వాక్యం కనిపించాలి నీకు. ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర ప్రతి సమస్య కనిపించాలి నీకు. అప్పుడు ఈ సృష్టిలో ఉన్న అనుభవాలను బట్టి, ఆలాపను బట్టి దేవుడు మన మధ్య నూతన కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలా పడితే అలాగ మనం వద్దు. ఇప్పుడు వరకు అయిపోయింది చరిత్ర. ఇప్పుడు 2024లో మనం ఏం చేయకూడదు? ఆ చరిత్రను ఓపెన్ చేయకూడదు, క్లోజ్ చేసేయాలి. ఆ పుస్తకం క్లోజ్ చేసేస్తే ప్రతి సంవత్సరం కొత్త డైరీ వాడడం అలవాటు అవుతుంది కొంతమందికి. కొంతమందికి మనీ వేస్ట్ లేదు కానీ పాత డైరీలోనే రాసేసుకుంటూ ఉంటారు. ఎందుకని అసలు స్టార్ట్ చేశాను కానీ ఒక పేజీ కూడా అవ్వలేదండి, కాబట్టి నేను ఇంక దీన్నే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి అంటారు. కానీ కంటిన్యూ చేసేయచ్చు, డబ్బులు ఆదా చేస్తున్నాం కాదని నేను అన్నాను. డేట్లు వారాలు మారిపోతాయి కదా, అవునా కదా? మంగళవారం మాట్లాడిన దాని దగ్గరికి వెళ్ళి గురువారం మాట్లాడాను పెట్టేమనుకో ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఎక్కడ భక్తి విషయంలో పిసినారుతనం చెయ్యకూడదు. చాలామంది పాస్టర్లు అంట, ప్రార్థన అయిపోయిన తర్వాత చర్చికి వెళ్ళా, పాస్టర్లకు అందరికీ మంచి భోజనం పెట్టిన తర్వాత విశ్వాసాలు అందరూ అయ్యగారి వెళ్తున్నామండి అన్న, ఉండండి అమ్మ మీకోసం చాక్లెట్ ప్యాకెట్ కొన్నానని పెట్టుకెళ్ళి 100లో 2 చాక్లెట్లు పెట్టాడు. అదేంటండి వాళ్ళందరూ బయట వాళ్ళండి సంఘస్థులు అన్నారు. వీళ్ళందరూ మన సంఘమేనండి అన్నాడు. అదేంటి మరి భోజనాలు ఏం పెడితే బాగుంటుందండి. అమ్మ మన దగ్గర డబ్బు ఉంది అనుకుంటారా వీళ్ళు, మన తెగ వెలిసిపోయి డబ్బు ఉండిపోయి ఇటు భోజనాలు బొట్లు పెట్టుకుంటున్నాడు, వీడికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అనుకుంటారమ్మా, ఇలాంటి వాళ్ళు పెట్టబోవడం మంచిదన్నాడు ఆయన.
మనుష్యుడు అలా ఆలోచించాడని నువ్వు అలా ఆలోచిస్తే నువ్వెప్పుడు అభివృద్ధి కదుతావు, నువ్వెప్పుడు దేవునికి ఇష్టం. ఆడు అలా అనుకుంటే అనుకోని, కానీ దేవుడు ఎలా అనుకుంటున్నాడు అనేది ముఖ్యం నీ జీవితంలో కూడా. ఆవిడతో మాట్లాడడానికి ఈరోజు నేను మాట్లాడితేనండి ఆవిడ ఇంకేమనుకుంటుందో నాకు తెలిసండి అంటారు కొంతమంది. ఆవిడ అనుకుంటే అనుకొని, కానీ మన చర్యలో మాత్రం అలా అనుకోకుండానే బ్రతకాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరానికి సంబంధించిన ఉపదేశం మీరు రాసుకున్నారు, చదువుకోండి, చదవండి, ఆలోచించండి. దీని కొరకు మరొక రెఫరెన్స్ కూడా ఉంది, రాసుకుని మీరు తర్వాత చదువుకోండి అమ్మా. మీరు దీనికోసం ప్రత్యేకంగా ఒక ఉపదేశం చెయ్యాలి. ఈ ఉపమానంలో ఇది సరిపోదు. ఎహెజ్కేలుకి రాసిన గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం, 15, 16, 17, 18 వచనాలు. ఇవన్నీ కూడా 2024 నుంచి ఆరంభం అవుతాయి.